All right, let's start. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ ఫంక్షన్. ఓకే, ఇది ఏం చేయాలి? ఇట్ నీడ్స్ టు టేక్ ద ఏజ్ అండ్ డిటర్మైన్ ఇఫ్ ద యూజర్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్. కరెక్ట్గా అర్థమైందండి ఏం అడుగుతున్నాను? మీరే చెప్పండి, నేను ఏం చేయాలి ఇక్కడ? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఉమ్, మీరు చెప్పండి కృతిక గారు, మీరు చెప్పండి. ఏంటండి? పప్పి నువ్వు సైలెంట్ ఉండు రా, నువ్వు చేసావు కదా ఇది. ఉండు. కృతిక మీరు చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. పోనీ 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 సూడో కోడ్, పోనీ సూడో కోడ్ చెప్పండి ఏం చేయాలో. బూలా? ఓకే, మెథడ్ని మెథడ్ డిక్లరేషన్ కింద వచ్చేసి మెథడ్ కాల్ చేస్తాం. ఓకే, సో ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 1 ఇది. ఓకే, స్టెప్ 1 ఇప్పుడు మెథడ్ లోపల. ఓకే, మెథడ్ డిక్లేర్ అంటే ఎలా చేసినాము? వాయిడ్ ఈస్ ఎలిజిబుల్ టు ఓట్ అన్నాము. ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు చెప్పండి సెకండ్, నెక్స్ట్ స్టెప్ చూడండి. దీని అర్థం ఏంటిది? ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ మీరు ఒక అంటే ఏంటి దాని అర్థం? ఎక్కడ తీసుకోవాలి? ఇన్పుట్గా తీసుకోవాలి. ఇంట్ ఏజ్ ఇన్పుట్ తీసుకోవాలి. డిటర్మైన్ ఇఫ్ యూజర్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్ అంటే దీని అర్థం ఏంటిది? అంటే ఇక్కడ లోపల ఏం రాయాలి? ఉమ్, ఉమ్, ఉమ్. అంటే నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఇక్కడ వాయిడ్ బూల్ని రిటర్న్ చేసుకోవచ్చు. డిటర్మైన్ ఎలిజిబుల్ టు ఓట్ బూల్ రిటర్న్ చేసుకోవచ్చు. రిటర్న్ చేసుకొని దాన్ని ఇంకొక వేరియబుల్ పెట్టుకుని ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడే దీంట్లోనే డైరెక్ట్గా ఇక్కడే ప్రింట్ కన్సోల్ డాట్ ప్రింట్ అని చేసుకోవచ్చు ఇక్కడే. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చారు కదా, మళ్ళీ ఇవ్వాలా? ఇక్కడ ఇచ్చారు కదా. సపోజ్ ఇది ఒక వేరియంట్, ఇది ఒక రకం.
ఇంకొక రకం ఏంటో చెప్తాను. ఓకే. ఇంకొక రకం ఏంటంటే ఇప్పుడు వాయిడ్ బదులు బూల్ రిటర్న్ చేయాలనుకోండి. ఇది బీకేసి రిటర్న్ ఏం పెట్టాలి? ట్రూ పెట్టాలి. ఏం పెట్టాలి? రిటర్న్ ఫాల్స్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని వేర్ అవుట్పుట్ అవుట్కమ్ లేకపోతే రిజల్ట్ ఈక్వల్ టు ఓకే. అంటే లేకపోతే కెన్ ఓట్ అని ఒక ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఇది బూల్ రిటర్న్ చేస్తుంది. దీన్ని ఏం చేయాలి మనం? బూల్గా కన్వర్ట్ చేసుకోవాలి. అంతేనండి. ఇది బూల్ రిటర్న్ చేస్తుంది కదా. సో అది ఇచ్చే వాల్యూని మనం దీంట్లో పెట్టుకోవాలి. బూల్లోనే కదా పెట్టుకోవాలి. ఇప్పుడు కన్సోల్ డాట్ రైట్ లైన్ నాలుగు పెట్టుకొని కెన్ ఓట్ అని క్వశ్చన్ మార్క్ లా పెట్టి ఇది నాలుగు పెట్టి ఇక్కడ కెన్ ఓట్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పేస్తుంది. అంతేనండి. పప్పి అర్థమైందా? పప్పి అర్థమైందా? మ్యూట్లో పెట్టాం. మీకు క్లియర్ అండి ఇది? మమ్మల్ని మీ ఓన్గా రాయమంటే రాసేయగలరా? ఓకే. ఇందులో ఏ డౌట్లు ఏ కన్ఫ్యూజన్ ఏం లేవు కదండి? ఓకే. రెండో దానికి వెళ్దాం. ఇక్కడ చెప్పండి. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనం? మల్టిప్లికేషన్ టేబుల్. మల్టిప్లికేషన్ ఇప్పుడు ఇది ఫస్ట్ థింగ్ ఓకే. ఇది ఇంటర్ రిటర్న్ చేస్తుందండి. మల్టిప్లికేషన్ టేబుల్ అండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. ఓకే. సరే చూద్దాం. మల్టిప్లై మల్టిప్లై మెథడ్. ఓకే. అది కాదండి. ఈ కింద మీకు ఐ వాంట్ టు ప్రింట్ లైక్ నాకు ఇట్లా అవుట్కమ్ కావాలి. మీకు కనబడుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో? అర్థమవుతుందండి? ఆ టేబుల్ ప్రింట్ చేయాలి. అంటే ఈ మెథడ్ అవుట్కమ్ ఏమి ఇవ్వాలి? మల్టిప్లై మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింటర్. ఓకే. ఇది రిటర్న్ ఏం చేయాలండి? ప్రింట్ అన్నారు, ఏం రిటర్న్ చేయాలి? ఇంటూ ఏ కమా బి అన. ఇక్కడ నేను ఏం తీసుకోమన్నాను ఇన్పుట్ మిమ్మల్ని? ఒక నెంబర్ తీసుకొని ఆ టేబుల్ మొత్తం ప్రింట్ అయిపోవాలని చెప్పాను. అంటే ఏంటి దాని అర్థం? 10 తీసుకుంటే నాకు ఈ టేబుల్ ప్రింట్ అయిపోవాలి. నాకు ఒకే ఇన్పుట్ తీసుకోవాలండి. ఒక ఇన్పుట్ తీసుకుంటే నాకు ఇట్లా ఇట్లా ప్రింట్ అయిపోవాలి టేబుల్ లోపల. ఒకే నెంబర్ ఇన్పుట్ తీసుకోవాలి. మీకు అర్థమైందా కాలేదా? పునాదన్నా చెప్పండి. మరి అర్థమైంది. మరి 2 ఇన్పుట్స్ అని ఎందుకంటారు? ఎస్. ఎస్. రైట్.
let me tell you. పప్పి ఇది చేసినావు పప్పి నువ్వు. పప్పి సైలెంట్లో ఉన్నావు. పప్పి మ్యూట్లో పెట్టావు. పడుకున్నావు ఏంది? ఇది చేసినావు, సెకండ్ డేజ్ చేసినావా? ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను ఏం చేయాలి? ఇక్కడ టేబుల్ ప్రింట్ చేయాలి. ఇట్లా ప్రింట్ చేయాలి. ఎన్ ఎన్ అంతేనండి. ఓకే. ఇప్పుడు ఇందాక ఇంటి అన్నారు. ఇంటి ఎలా? ఇంటి కాదు కదండి. రైట్. అంతే కదండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్. దీన్ని మీరు ఒక వేరే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాయిడ్ ఉంది. వాయిడ్ అంటే అర్థం ఏంది? దీన్ని మనం దెర్ ఈస్ నథింగ్ టు స్టోర్ ఇన్ ఎ వేరియబుల్. సపోజ్ మీరు ఇప్పుడు ఇంట్ అన్నారు అనుకోండి. దీని అర్థం ఏంటిది? యూ నీడ్ టు రిటర్న్ సంథింగ్ టు పుట్ ఇట్ ఇన్ ఎ వేరియబుల్. అంటే ఇక్కడ మీరు ఇంట్ అని చెప్పి ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నారు. అలా తీసుకున్నప్పుడు మీరు ఈ మెథడ్ ఇవ్వగలగాలి. మల్టిప్లికేషన్ ఇది మీరు ఇది మీరు ఇవ్వగలగాలి. ఇలా ఇవ్వగలగాలి. అంటే ఇది ఒక ఇంట్ రిటర్న్ చేస్తే అది తీసుకుపోయి ఇందులో పెట్టుకోవాలి. ఇక్కడ వాట్ ఈస్ దేర్ టు రిటర్న్? ఇక్కడ ఏమి నెంబర్ మీరు రిటర్న్ చేస్తారు? ఇట్ టేక్స్ ఎ నెంబర్ and it processes it and prints a table. Does it really return a number? మీకు అర్థమైందా? హలో, మీకు అర్థమైందా అండి? వాట్ ఈజ్ ఇట్ దేర్ టు రిటర్న్? రిటర్న్ చేయాల్సిన అవసరమే లేదు కదండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు వాయిడ్ అని పెట్టారు. ఇక్కడ ఏం చెప్తుంది? ఒరే నాయన, ఇది ఈ మెథడ్ వాయిడ్. దెర్ ఈస్ నథింగ్ టు రిటర్న్. సో యూ కెనాట్ రియలీ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ టు స్టోర్ ఇన్ ఎ వేరియబుల్. ఇట్లా చేయలేము. అంతేనా అండి? రైట్. యా. అంటే ఇప్పుడు మన ఇక్కడ నేనేం చెప్పాను? ఇక్కడ ఉంది. టేక్స్ అండ్ ప్రింట్స్ ద హోల్ టేబుల్ అన్నా కానీ ఇట్ గివ్స్ ఆర్ ఇట్ రిటర్న్స్ అని అట్టేమని చెప్పాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ చెప్పాను రిటర్న్ సమ్ అని. ఇక్కడ రిటర్న్ సమ్. ఇది ఒక నంబర్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ సమ్ రిటర్న్ చేస్తుంది. అంతేనండి. సో దిస్ డజన్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. వచ్చిందండి. మీకు నచ్చిన టేబుల్ మీ ఇష్టం. ఓకే. ఇక్కడ దాకా ఎన్ని క్వశ్చన్స్ అండి? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్.
ఇప్పుడేమన్నాము సమ్ ఆఫ్ లిస్ట్ ఫంక్షన్ అంటే ఇది ఏం చేయాలి, ఇది ఒక రిటర్న్ సమ్ చేయాలి, అంటే ఇంట్, ఇది ఒక ఇంట్ రిటర్న్ చేయాలి. సమ్ అంటే ఒక నెంబర్ కదండి, ఇది ఒక ఇంట్ని రిటర్న్ చేయాలి. ఓకే, మెథడ్ పేరు ఏంటిది, సమ్ ఆఫ్ లిస్ట్. ఓకే, ఇది ఏం చేయాలి, టేక్స్ ఏ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ రిటర్న్స్ ద సమ్. అంటే ఇది ఇది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ని తీసుకోవాలి, ఇన్పుట్ లిస్ట్, ఇన్పుట్ నంబర్ లిస్ట్ ఒకటి తీసుకోవాలి. ఇది తీసుకొని ఏం చేయాలి, అందులో ఉన్న ప్రతి నెంబర్ని యాడ్ చేసి సమ్ చేయాలి, అంతేనండి. ఇక్కడ లోపల మనం ఫస్ట్ టెంపరీగా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి, ఇంట్ టోటల్ సోఫార్, లేకపోతే టోటల్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని అందులో 0 పెట్టుకున్నా. లోపల ఇట్స్ ఏ వేరియబుల్లో 0 పెట్టుకున్నా. ఇక్కడ ఏం చేశాను, ఫర్ ఈచ్, సింపుల్. మన దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటిది, ఇక్కడ యూజర్ మనకి ఇచ్చే లిస్ట్లో మనం ఇటరేట్ అవ్వాలి. ఓకే, ఇందులో ఎన్, ఈచ్ నెంబర్, ఈచ్ ఇంటీజర్ నెంబర్. అవునండి, చెప్పండి ఏం డౌట్ ఇక్కడ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కెన్ ఐ టేక్ ఏ లిస్ట్ యాజ్ అన్ ఇన్పుట్, ఎస్ ఆర్ నో? ఐ కెన్ కదండి. ఇక్కడ నేను చెప్పే కదండి, టేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, టేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. దట్స్ వాట్ ఐ డిడ్, రైట్? టేక్ అంటే ఇక్కడే కదండి ఇన్పుట్. ఓకే, రిటర్న్ ఏం చేయమన్నా, సమ్ చేయమన్నా, ఒక నెంబర్ చేయమన్నా రిటర్న్, అంతేనండి. ఒక లిస్ట్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు మీకు ఎవడన్నా బిల్ ఇచ్చిండు, అంటే ఇండివిజువల్ ఐటమ్స్, మీరు అది తీసుకుని టోటల్ సమ్ క్యాలిక్యులేట్ చేసి, ఓకే నువ్వు తీసుకున్న ఐటమ్స్కి ఇంత సమ్ అయిందని చెప్తాం, అంతేనండి. సో మీకు ఏం కనపడాలంటే, దెన్ మీరు దీన్ని ఒక బాక్స్ లాగా చూస్తే, ఈ మెథడ్ని ఒక బాక్స్ లాగా చూస్తే ఏంటిది, సమ్ ఆఫ్ లిస్ట్ అనేది ఒక బాక్స్ లాగా చూస్తే, దీని ఇన్పుట్ ఏంటిది, దీని ఇన్పుట్ ఒక లిస్టు, ఒక లిస్ట్ అనేది దీనికి ఇన్పుట్, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ దీనికి ఇన్పుట్, అంతేనండి. దీని అవుట్పుట్ ఏంది, ఒక సమ్ము, ఒక నంబర్, ఒక ఇంటు, ఒక నంబర్, ఒక సమ్ము, అంతేనండి. దీన్ని ఇంకో ఈజీ భాషలో చెప్పాలంటే, లిస్ట్ ఆఫ్ నంబర్స్, ఇది టోటల్ సమ్, అంతేనండి. ఒక నెంబర్ని తీసుకొని ఏం చేస్తుంది, మనకు అవుట్పుట్ ఏం చేస్తుంది, టోటల్ సమ్ ఇస్తుంది. అంటే ఒక లిస్ట్ని ఈ టోటల్ సమ్గా మార్చాలంటే లోపల ఏం చేయాలని దీనిలో చేస్తాము, అంతేనండి. లిస్ట్ తీసుకున్నాము, అవుట్పుట్ ఒక ఇంటిజర్ ఇస్తున్నాము, ఈ లోపల ఏం చేయాలి మనం, సమ్ క్యాలిక్యులేట్ చేసి అది రిటర్న్ చేయాలి, అదే నా పని. సో ఇప్పుడు దీనిలో ఉన్న ప్రతి ఐటమ్ని ఇటరేట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి ఇక్కడ లాజిక్ ఏం చేయాలో. కన్సోల్ డాట్ రైట్, నేను ఇక్కడ ఇది ఇది ప్రింట్ చేస్తుందా, రిటర్న్ చేస్తుందా అండి, రిటర్న్ ఎన్ని ఇస్తారా, యువర్ ఇన్ ఎ ఫర్ లూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం రిటర్న్ ఏం చేయాలి, సమ్మైనా రిటర్న్ చేయాలి, సమ్మే కదా, వి నీడ్ టు రిటర్న్ సమ్, రైట్? అంటే ఏంది,
రిటర్న్ ఇక్కడ సమ్ అంటే ఏంటిది? వాట్ ఈస్ సమ్ హియర్? యు ఆర్ కన్ఫ్యూజ్డ్. యు ఆర్ టోటలీ కన్ఫ్యూజ్డ్. యు ఆర్ టోటలీ కన్ఫ్యూజ్డ్. నాకు అర్థమైంది. మీరు టోటల్ కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ వాట్ నీడ్స్ టు హ్యాపెన్. ఇక్కడ ఏం ఫస్ట్ థింగ్ మీ మైండ్ నుండి మొత్తం తీసేయండి. లెట్ స్టార్ట్ విత్ ఫ్రెష్ మైండ్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. లెట్ స్టార్ట్ విత్ ద ఫ్రెష్ మైండ్. ఒక మెథడ్ ఏం చేస్తుంది చెప్పండి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఎ మెథడ్? ప్రొసీజర్ని ఒకసారి డిఫైన్ చేస్తాము. డిఫైన్ చేసిన ప్రొసీజర్ని మళ్ళీ 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 అవసరం వచ్చినప్పుడల్లా పెంచుకుంటాం. అంతేనండి? ఒక మెథడ్లో ఏమేమి ఉంటాయండి? ఈ స్ట్రక్చర్కి ఇది మ్యాచ్ అవుతుందా? ఒక ప్లేస్ ఉంది, దానిలో ఇంకా మ్యాటర్ లేదు. ఇక్కడ నేను ఇన్పుట్గా ఇది ఇచ్చుకోవచ్చు, ఇచ్చుకోకూడదు? ఫస్ట్ అది చెప్పండి. ఇచ్చుకోవచ్చు కదా. ఐ కెన్ గివ్ ఎనీ డేటా టైప్. మనం మాట్లాడుకున్నాం ఎన్నో రకాల డేటా టైప్స్. అందులో అడ్వాన్స్డ్ కూడా ఉంటాయి. అందులో ఇవి కూడా ఉన్నాయి, నార్మల్ డేటా టైప్స్ కూడా ఉంటాయి. ఐ కెన్ గివ్ ఎనీ డేటా టైప్, రైట్? డేటా టైప్స్లో ఉన్న ఏ డేటా టైప్ అని నేను ఎంచుకోవచ్చు, అంతేనా? ఆ ఎనీ డేటా టైప్లో ఆ ఎనీ డేటా టైప్లో లిస్ట్ ఉందా అంటే ఇచ్చుకోవచ్చా నేను ఫస్ట్ థింగ్? సో ఇది నేను ఇచ్చుకోవచ్చు కదా. డూ హ్యావ్ ఎ క్వశ్చన్? డూ హ్యావ్ ఎ డౌట్ వై ఐ హ్యావ్ ఇట్? ఇది ఇక్కడ దాకా ఓకేనా? సరే, ఇప్పుడు ఈ మెథడ్కి వేరుకొద్దాం. మెథడ్ అనేది ఏం చేస్తుందండి? ఇది ఒక బ్లాక్ బాక్స్. ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది, అంతేనా? ఇఫ్ ద రిటర్న్ టైప్ ఈజ్ ఇంట్, ఇట్ రిటర్న్స్ అన్ ఇంట్. ఓకేనా అండి? ఇఫ్ దెర్ ఈజ్ నో రిటర్న్ టైప్, ఇఫ్ ఇట్ ఈస్ వాయిడ్, ఇన్పుట్ తీసుకుంటుంది, రిటర్న్ ఇస్తుందా అండి? ఇఫ్ ఇట్ ఈస్ వాయిడ్, డస్ ఇట్ రిటర్న్ ఎనీథింగ్? ఇది ఆ, ఇంకొక రకమైన మెథడ్. ఇంట్లో ఇన్పుట్ లేదు, అవుట్పుట్ లేదు. యూ జస్ట్ కాల్ ఇట్ జస్ట్ ప్రింట్ సంథింగ్ అంతే, లేకపోతే ఇట్ డస్ సంథింగ్. ఇది కూడా ఉంటుంది కదండి. ఇట్లాంటి మెథడ్ ఉండొచ్చా, ఉండకూడదా? దెర్ ఈజ్ నో ఇన్పుట్, దెర్ ఈజ్ నో రిటర్న్. ఇట్ is జస్ట్ ఎ వాయిడ్ మెథడ్ వితౌట్ జీరో ఇన్పుట్స్. ఉండొచ్చా, ఉండకూడదా? ఎస్ ఆర్ నో? కెన్ ఐ హ్యావ్ void sum method with just open close parenthesis and that this is it? Can I have that? Can I have this? ఇది ఓకేనా? ఇది ఉండొచ్చా, ఉండకూడదా? Is it throwing any error? ఫస్ట్ థింగ్, ఇలాంటి మెథడ్ ఉండొచ్చా, ఉండకూడదా? ఎస్ ఆర్ నో? మీరు దీనికి ఎందుకు సంబంధం పెడుతున్నారు? అది వేరే మెథడ్, ఇది వేరే మెథడ్ కదా. మరి ఇప్పుడు ఇది ఉండడానికి దీంతో ఏంటి సంబంధము? ఇప్పుడు చెప్పండి. కెన్ దిస్ ఎగ్జిస్ట్? ఉండొచ్చు కదండి.
ఇది ఎల్లో స్క్విగ్లీ ఏం చెప్తుంటే నువ్వు క్రియేట్ చేసినావు కానీ ఏడ వాడతలేదంట అది అంతే. ఇది ఉండొచ్చు కదా. సో ఇక్కడ దాకా ఇది అర్థమైందా? ఓకే. ఇది ఇంట్ ఇస్తే ఒకవేళ మీరు ఇంట్ ఇస్తే ఏంటి మీనింగ్ ఏంది? ఒరేయ్ నువ్వు ఇంట్ రిటర్న్ చేస్తానంటున్నావు, ఏమి ఇంకా ఇయ్యట్లేదు. ఇదేనా గొడవ పెట్టేది అదేనా? నాట్ ఆల్ కోడ్ పాస్ రిటర్న్స్ అంటే ఏంటి? ఈ లోపల ఏది కూడా నెంబర్ రిటర్న్ చేయట్లేదు. సచ్చినట్టు ఒక నెంబర్ రిటర్న్ చేయాలి నువ్వు ఇంట్ అంటే. ఇంట్ చేయకపోతే కష్టం. ఇంట్ పెట్టి నెంబర్ రిటర్న్ చేయకపోతే గోల పెడుతుంది. అఫ్ కోర్స్ గోల పెడుతుంది. ఒకవేళ మన మెథడ్ ఏమీ రిటర్న్ చేయకపోతే ఏం చేయాలా? వాయిడ్ అని పెట్టాలా. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందండి? ఇక్కడ దాకా ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మాట్లాడుకున్నంత వరకు ఎనీ డౌట్స్? విల్ గో బ్యాక్ హియర్. బట్ ఇక్కడ వరకు ఇప్పుడు మాట్లాడుకున్న వాటిలో ఎనీ డౌట్స్? లెట్స్ గో బ్యాక్ హియర్ వన్స్ అగైన్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచంలో నేను ఏ డేటా టైప్ అయినా పెట్టుకోవచ్చు. సి షార్ప్లో పెట్టుకోవచ్చా అండి? ఇది ఒక మెథడు. ఏం చేస్తుంది ఇది? ఒక ఇంట్ ఒక నెంబర్ రిటర్న్ చేస్తుంది. నేను ఏదన్నా పెట్టుకోవచ్చు. నేను మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్ ప్రకారం ఏం పెట్టుకోమన్నాను? ఏం తీసుకోమన్నాను? ఇంట్ ప్లేస్లో పెట్టాలండి. ఫస్ట్ థింగ్ మీకు మీకు నేను మీరు 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 జాగ్రత్త, మీరు ఆలోచించట్లేదు. మీరు ఆలోచించక ముందే చెప్పేస్తున్నారు. ఐ వాంట్ యూ టు థింక్. నేను పప్పికి కూడా చాలాసార్లు చెప్పాను ఈ మాట. మనం మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలా. ప్రోగ్రామింగ్ ఈజ్ ఆల్ అబౌట్ థింకింగ్, నాట్ డూయింగ్. ప్రోగ్రామింగ్ ఈజ్ ఆల్ అబౌట్ థింకింగ్, నాట్ అబౌట్ డూయింగ్. తొందరపడకూడదు, ఆలోచించాలా. మనం ఏం చెప్తున్నామో, ఏం ప్లాన్ చేస్తున్నామో 1కి 10 సార్లు ఆలోచించాలా. ఆలోచించి ఓన్లీ ఇఫ్ ఇట్ మేక్ సెన్స్ వీ హ్యావ్ టు సే ఇట్ అవుట్. లేకపోతే నాకు తెలీదు 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 అని చెప్పాలా. దెర్ ఈస్ ఎ క్రూషియల్ డిఫరెన్స్ హియర్ బిట్వీన్ అజంప్షన్, కన్ఫర్మేషన్. మీరు అష్యూమ్ చేసుకుంటున్నారా, కన్ఫర్మ్ చేస్తున్నారా, మీరు మీ మైండ్కి క్లియర్గా చెప్పాలి. సపోజ్ ఇప్పుడు ఇందాకేమన్నారు, ఇంట్లో లిస్ట్ పెట్టాలని అన్నారు. ఎస్. అగైన్ there is a name for each place here, right? మీరు దీని గురించి మాట్లాడితే రిటర్న్ టైప్ అని చెప్పండి. రిటర్న్ టైప్లో ఇప్పుడు ఇది ఇలా చెప్తున్నారా? ఓకే, సరే ఒకసారి ఆలోచించండి. రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మీనింగ్? అంటే యూ వాంట్ టు రిటర్న్ లైక్ దిస్, యూ వాంట్ టు రిటర్న్ దిస్, ఇది రిటర్న్ చేద్దాం అనుకుంటున్నారా? యూ వాంట్ రిటర్న్ అ లిస్ట్. is that the goal of the method? ఇక్కడ నేను ఏం రిటర్న్ చేయమన్నాను? సమ్ రిటర్న్ చేయమన్నా. మీరు లిస్ట్ తీసుకుని సపోజ్ అంటే యూ వాంట్ రిటర్న్ అ లిస్ట్. Is that what you want to do? బాక్స్, ఇది బాక్స్ ఏంటిదండి? ఇది మెథడ్. ఇది మెథడ్ లోపలికి ఏం పోవాలి? మెథడ్ లోపలికి పోవాలంటే మీరు ఈడబెడతారా, ఈడబెడతారా? అప్పుడు నీకు అర్థమైందా? ఉం? నీకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందో? కీర్తి గారు మీరేనండి చెప్పాలండి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి. ఒక మెథడ్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఈడ పెట్టాలనా, ఇక్కడ పెట్టాలనా?
ఒక డేటా అనేది మెథడ్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఈ స్పాట్కి ఒక పేరుంది. దీన్ని మనం రిటర్న్ టైప్ అని అంటారు. ఈ స్పాట్కి ఒక పేరుంది. ఆప్షనల్ పారామీటర్స్ అంటారు. ఒక మెథడ్ లోపలికి డేటా వెళ్ళాలి అని అంటే ఇక్కడ పెడతారా? ఇక్కడ పెడతారా? ఫస్ట్ అది చెప్పండి. మీరు మీరు లోపల అని మాట్లాడకండి. మీరు దయచేసి నాకు 3 పదాలు చెప్పండి. రైట్. అంటే ఏంటి ఇప్పుడు నా లిస్ట్ పంపించాలి. లిస్టు రిటర్న్ టైప్‌లో పెట్టాలనా? పారామీటర్స్‌లో పెట్టాలనా? మెథడ్ బాడీలో డైరెక్ట్‌గా పెట్టేయాలనా? ఇది కన్ఫర్మా? పోనీ ఈ స్టెప్ కన్ఫర్మా? ఈ స్టెప్‌లో డౌట్‌లున్నాయా? పెట్టచ్చా లేదా? పెట్టచ్చా లేదా డౌట్ ఏంటండి? లైక్ ఇన్పుట్ ఇప్పుడు మీరు ఇక్కడ సపోజ్ ఇప్పుడు స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ ఏ అని ఇస్తారు ఇక్కడ. ఇస్తారు కదా! ఇప్పుడు స్ట్రింగ్ బదులు ఏమైంది అది? ఇది ఒక లిస్ట్ అయింది. ఇప్పుడు బికాజ్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ డేటా టైప్. ఓకే. ఇది ఇప్పుడు రిటర్న్ ఏం చేయాలి? ఈ మెథడ్ రిటర్న్ ఏం చేయాలి? దీని అవుట్‌కమ్ ఏంది? దీని అవుట్‌కమ్ ఏంది? టోటల్ సమ్ అంతేనా? ఒక నంబర్ ఇయ్యాలి. టోటల్ ఇయ్యాలి అంతేనా? టోటల్ నంబర్ ఎంతో చెప్పాలి అంతేనా? అంటే ఇది రిటర్న్ టైప్ ఏంది? దీని రిటర్న్ టైప్ లిస్టా? మరి ఇందాక మరి లిస్ట్ అన్నారు. రైట్. ఐ వాంటెడ్ టు అందుకే అన్నాను. దట్ ఈస్ వై ఐ డోంట్ వాంట్ టు గో టు క్లాసెస్. ఈ కన్‌ఫ్యూజన్‌లో క్లాసులకెళ్తే ముందు క్లాస్ యొక్క ఎసెన్స్ ముందు చెప్పలేను నేను. బికాజ్ వి విల్ స్టిల్ బీ కాట్ అప్ విత్ మెథడ్స్. That is why I want to make super clear that I want to make sure you are super comfortable with this. No doubts, no questions, no nothing ఉండాలి. ఓకే. ఇప్పుడు చెప్పండి. ఇది ఏమి రిటర్న్ చేయాలి? రైట్. ఇది ఒక నంబర్ రిటర్న్ చేయాలి అంతేనా? ఇక్కడ దాకా ఎనీ డౌట్స్? మీరు మీరు ఏ క్వశ్చన్ అడిగినా చెప్తాను నేను. బట్ అగైన్ నాకు మీరు టైమ్ టు టైమ్ క్వశ్చన్లు అడగాల. నేను అందుకే చెప్తాను. ఐ వాంట్ యూ టు ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్ యూ గాట్. ఐ డోంట్ వాంట్ యూ టు వెయిట్ అంటిల్ ద లాస్ట్ సెకండ్. మీరు నన్ను మొదటి నుండి ఆపేయండి. నాకు ఇది అర్థం కాదు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్తా. కానీ మీరు ఇంకొక టాపిక్ చెప్పేటప్పుడు నాకు అది ఇంతకు ముందు అర్థం కాలేదంటే మాత్రం నేను ఒప్పుకోను. ఐ వాంట్ యూ టు బి సూపర్ రియాక్టివ్. నాకు మీరు నన్ను ఆపేసేయండి. నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు. నేను చెప్తాను. బట్ నేను వేరే టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు నాకు ఇంతకు ముందు అర్థం కాలేదంటే మాత్రం ఇంకా చూడండి ఇంక నేను ఒప్పుకోనిక. ఎందుకనంటే ఐఎమ్ గివింగ్ యూ లైక్ సో మెనీ టైమ్స్ ఐమ్ ఆస్కింగ్ యూ డౌట్ ఉంటే అడగండి, చెప్పండి, 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 చెప్పండి అని. మీరు మాట్లాడితే కానీ మీరు నన్ను మీరు నాతో డిస్కస్ చేస్తే కానీ మీకు అది రానట్టే నేను ఫిక్స్ అవుతాను. ఐ వాంట్ యూ టు కమ్ అప్ విత్ సమ్ క్వశ్చన్. ప్లీజ్ ఆస్క్. అడగండి నన్ను విచిత్రమైన క్వశ్చన్ మీరు అడగాలి. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగితే మీకు అనే డౌట్ క్లియర్ అవుతాయి. ఐ వాంటెడ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ లిస్ట్ ఇది ఎందుకు ఇచ్చాను అని అంటున్నారా? ఈ సింటాక్స్ ఏంది కొత్తగా ఉంది అంటున్నారా? అంతేనా? ఇప్పుడు నేను స్ట్రింగ్ ఇస్తే మీకు ఓకేనా? ఇంట్ ఇస్తే మీకు ఓకేనా? ఇంట్ ఇస్తే ఓకేనా? ఇంట్ అంటే ఏంటిది? ఇదొక ఇదొక డేటా టైప్ అంతేనా? ఒకవేళ బూల్ ఇచ్చినా కూడా అదొక డేటా టైప్ అయిన అంతేనా? ఒక మెథడ్ లోపలికి నేను బూల్ తీసుకున్నా కూడా హ్యాపీయే. ఇంట్ తీసుకున్నా కూడా హ్యాపీయే. స్ట్రింగ్ తీసుకున్నా కూడా హ్యాపీయే. అంతేనండి? ఇవన్నీ హ్యాపీయే కదా! ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఒక అడ్వాన్స్డ్ డేటా టైప్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటిది? ఇట్స్ నాట్ జస్ట్ ఇంట్. ఇది ఒక నెంబర్ కాదు. నేను ఈ మెథడ్ లోపలికి ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని తీసుకోవాలి. ఒక ట్రైన్ ఆఫ్ నెంబర్స్. ఒక్కొక్క బోగి ఒక్కొక్క నెంబర్. ఒక ట్రైన్లో ఎన్నో బోగీలు ఉంటాయి. రైట్? అగైన్ యు గో బ్యాక్ టు ద లిస్ట్ టాపిక్ హియర్.
లిస్ట్ గుర్తుందండి? వెర్ ఇస్ ద లిస్ట్? వెర్ ఇస్ ద లిస్ట్? లిస్ట్. ఇది గుర్తుందండి? ఇ- ఇది నాకు ఈ ఎంటైర్ బాక్స్ లిస్ట్ లోపల మెథడ్ లోపల పంపించాలి. నాట్ వన్ వాల్యూ. ఐ వాంట్ ఒక్క ఇంటీజర్ నెంబర్ కాదు. నాకు ఈ ఎంటైర్ లిస్ట్ మీరు చూడండి. ఐ విల్ కాపీ దిస్, పేస్ట్ దిస్. ఐ వాంట్ టు పాస్ దిస్ ఎంటైర్ థింగ్. ఇక్కడ మనం కింద ఏం ఆడుకున్నాం? ఆ, నాకేందంటే ఒక సమ్ ఆఫ్ లిస్ట్ అనే మెథడ్లో ఈ సమ్ ఆఫ్ లిస్ట్ అనే మెథడ్లో నాకు ఒకటి కాదు, నాకు ఎంటైర్ బాక్స్ పంపించాలి నేను. పంపొచ్చా పంపకూడదా? మొత్తం లిస్ట్ మొత్తం పంపితే నాకేం కావాలి? ఎంటైర్ సమ్ కావాలి. ఇప్పుడు ఇదంతా యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 99, 80, ఇది 82, 82, 82 ప్లస్ 65, 182, 240, 247, 358. టోటల్ సమ్ ఏం రావాలి? నాకు 358 రావాలి. అంతేనండి? నాకు ఇది రావాలి. ఈ లిస్ట్ నేను పంపితే నాకు ఇది రావాలి. సపోజు ఇందులో ఎన్నైనా ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఐ కెన్ హ్యావ్ వన్ మోర్. సపోజ్ ఇప్పుడు దీంతో పాటు ఇదే నాలుగో ప్లేస్లో ఎక్స్ట్రా ఒకటి ఉంది. అంటే ఇంకో నాలుగో ఇండెక్స్లో ఇప్పుడు ఇంకొక 10 ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు టోటల్ నాకేం కావాలి? ఇది కావాలి. అర్థమైందా అండి? కెన్ ఐ డూ దిస్? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేను లిస్ట్ పంపించచ్చా పంపించకూడదా? ఇది ఓకేనా? నేను ఏ అంటే చాలా జనరిక్ నేమ్లో ఉంది కాబట్టి నేనేం పెడతాను? లిస్ట్ ఆఫ్ నంబర్స్ అంటాను, అంతే. ఇది చేయొచ్చా చేయకూడదా? ఇప్పటిదాకా ఎనీ డౌట్స్? ఓకేనండి? ఆర్ యూ షూర్? పక్క కదండి? ఉమ్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఒక సమ్ము చేయాలి. ఈ సమ్ ఏందిది? టోటల్ ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఉన్న ఐటమ్స్ అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆ రిటర్న్ చేయాలి. అంతేనండి? ఎట్లా ఉంటుంది? ఇక్కడ మనం ఇది బేసికలీ కోడ్ లాజిక్, అంతే. మ్యాథమెటిక్స్ లాజిక్. ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏం చేస్తాం? ఒక సమ్ లేకపోతే టోటల్ అనే దాన్ని క్రియేట్ చేసి ఫస్ట్ జీరో పెట్టుకుంటాం. గోల్ ఏంది? ఇందులో మొత్తం సమ్ చేసి మనం ఇందులో పెట్టుకుంటాము. దాన్ని మనం రిటర్న్ చేస్తాం. అంతేనండి? మధ్యలో యాక్చువల్ లాజిక్ ఉంది ఇప్పుడు. ఇక్కడ రాయర్ లాజిక్. ఇక్కడ అర్థమైందండి? యు గెట్ ఇట్? సమ్ అనేసి ఒక వేరియబుల్ పెట్టుకొని అందులో ఫస్ట్ 0 పెట్టుకున్నాం మనం. టోటల్ 0 అనుకున్నాం ప్రస్తుతానికి. చివరిలో మనం ఇదే సమ్ రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సమ్లో ఎంత ఉంది చెప్పండి? ఫస్ట్ థింగ్, ఇప్పటి వరకు చెప్పుకుంది అర్థమైందా? నో డౌట్స్, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సూడో కూడా రాస్తాను నేను, చూడండి. అంటే ఇటరేట్ త్రూ ఈచ్ లిస్ట్ ఆఫ్ నంబర్ అండ్ యాడ్ ఇట్ టు సమ్. అంతేనండి? ఇది అర్థం, ఏం చెప్తా ఉన్నాను అర్థమైనా? ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ని ఇటరేట్ అవుతూ ఒక్కొక్క వాల్యూని సమ్కి యాడ్ చేసుకుంటూ వచ్చాయి. దట్స్ వాట్ యు నీడ్. ఫర్ ఈచ్ సింపుల్గా పెట్టేసుకుందాం. ఫర్ లూప్ అంటే మళ్ళీ ఇండెక్స్లు కూడా చేయాలి. ఆ టార్చర్ అంత ఎందుకు? ఫర్ ఈచ్ చేద్దాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి? మన దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటిది? ఇదేనా? లోపలికి వచ్చేది అదే కదండి, కలెక్షన్. ఇది ఐటమ్ అని కాకుండా నేను నెంబర్ అంటాను, లేకపోతే నెంబర్ అంటాను. ఇది ఏం డేటా టైపు? ఇది లిస్ట్ ఆఫ్ ఇంట్ కదా. లిస్ట్ ఆఫ్ ఇంట్. సో ఒక్కొక్క ఇటరేషన్లో ఏంటిది? ఇట్స్ నెంబర్, రైట్? ఇంటీజర్. అంతేనండి? మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కరెంట్ ఇటరేషన్ నంబర్. ఇప్పుడు ఓకేనా? ఒక్కొక్క ఇటరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇటరేషన్లో ఏముంటుంది? జీరో జీరో పొజిషన్ అంటే 99 ఉంటుంది. సెకండ్ ఇటరేషన్లో 83. థర్డ్ ఇటరేషన్లో, అర్థమైందండి? అన్నిసార్లు ఒక్కొక్క ఇటరేషన్ ఒక్కొక్క లూప్లో
ఒకసారి తిరిగేటప్పుడు ఫస్ట్ టైం తిరిగేటప్పుడు ఏముంది ఇందులో? సెకండ్ అయిపోయాక సెకండ్ ఇటరేషన్ వస్తుంది. అప్పుడు ఏముంటుంది దీంట్లో? మీకు ఇది అర్థమైందా ఇది? ఇప్పుడు ఏం చేయాలి? సమ్ములో సమ్ములో ఫస్ట్ థింగ్ టోటల్ అంటే సమ్ము లోపల మనం ఏం పెట్టాలి? సమ్ములో ఎంతైతే ఉందో ఆల్రెడీ ఎంతైతే ఉందో అది ప్లస్ ఇది. అంతేనండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వల్ టు కనపడితే ముందు మనం ఏం చేయాలి? కుడివైపు చూడాలి. ఫస్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి సమ్ములో ఎంత ఉంది? 0 ఉంది. దీంట్లో ఎంత ఉంది? 99 ఉంది. ఈ రెండు కలిపితే ఎంత? 99. సమ్ములో ఎంత ఉన్నట్టు ఇప్పుడు? 99 ఉన్నట్టు. అంతేనండి. అగైన్ సెకండ్ ఇటరేషన్కి వచ్చేసరికి సమ్ములో ఎంత ఉంది? 99 ఉంది. కరెంట్ ఇటరేషన్ వాల్యూ ఎంత? 83. రైట్. రెండు కలిపితే ఎంత? 182. అంటే ఇప్పుడు సమ్ములో ఎంత ఉన్నట్టు? 182 ఉన్నట్టు. సమ్ములో ఇవి ఎంత ఉన్నట్టు? 182 ఉన్నట్టు. మూడో ఇటరేషన్లో ఇది ఎంత ఉంది? 65 ఉంది. ఈ రెండు కలిపితే ఎంత? 247. అంటే సమ్ములో ఎంత ఉన్నట్టు? 247 ఉన్నట్టు. నెక్స్ట్ ఇటరేషన్లో కరెంట్ వాల్యూ ఎంత? 91. ఈ రెండు కలిపితే ఎంత? 338. సారీ, ఈ రెండు కలిపితే 338. అంతేనండి. సమ్ములో ఎంత ఉన్నట్టు? 338 ఉన్నట్టు. అర్థమైందండి. నెక్స్ట్ ఇటరేషన్ ఏంది? 10. రెండు కలిపితే ఎంత? 348. అంటే ఇక్కడ సమ్ములో ఎంత అంత అయిపోయింది. ఇంకా ఇటరేషన్స్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఓవరాల్గా సమ్ములో ఎంత ఉన్నట్టు? 348 ఉన్నట్టు. మీకు రిటర్న్ ఏమవుతుంది? 348 అవుతుంది. అర్థమైందండి? డిడ్ యూ గెట్ ఇట్? అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నా. మీకు ఏం అర్థం కాకపోతే నాకు మళ్ళీ చెప్పండి. ఐ నీడ్ ఏ కాన్ఫిడెంట్ ఆన్సర్. మీకు మీకు అర్థం కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ రాదు. ఆఫ్ కోర్స్ రాదు అర్థం కాకపోతే. మీరు కాన్ఫిడెంట్గా చెప్పకపోతే నేను ముందుకు పోనండి. మీకు ఇది మీకు ఫంక్షన్స్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా అర్థమవుతాయో అప్పుడే నేను దీన్ని దాటి క్లాసెస్కి పోతా. అతను వెళ్ళను. సీరియస్లీ నేను వెళ్ళను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. దట్స్ ఓకే. దట్స్ ఓకే. బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఏ మెథడ్ ఈస్, వాట్ నాట్ ఏ మెథడ్ ఈస్. ఒక మెథడ్ ఎట్లా రాయాలో మీకు అర్థమైతే నాకు అదే చాలు. ఇక్కడ సమ్ ఎట్లా చేయాలి అది ఇది మళ్ళీ మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఏ మెథడ్, రైట్? దిస్ ఈజ్ జస్ట్ లాజిక్. ఇది ఈ లాజిక్ని దీనికి మెథడ్కి సంబంధం లేదు. ఈ లాజిక్ మెథడ్లో ఉండొచ్చు, మెథడ్ బయట ఉండొచ్చు. బట్ నాకు ఈ మెథడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీకు అర్థం కావడం ముఖ్యం. రైట్? అర్థమైందా కాలేదా? ఓకే. ఫస్ట్ ఏం చేసినాం? మనం మెథడ్ని డిఫైన్ చేసినాం, రైట్? ఇప్పుడు మెథడ్ని ఏం చేయాలి? కాల్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ సమ్ ఆఫ్ లిస్ట్ని కాల్ చేయాలి. ఇందులో ఏం తీసుకోవాలి? లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఇందులో మనం ఏమి ఇవ్వాలి? ఒక లిస్ట్ ఇవ్వాలి. డూ వీ హ్యావ్ ఎ లిస్ట్ ఇన్ హ్యాండ్? ఇక్కడ ఒక లిస్ట్ ఇవ్వాలి మనం. అంటే ఏంటిది? వీ నీడ్ టు హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ నంబర్స్. ఓకే. లిస్ట్ ఎన్. ఏదో ఒక లిస్ట్ ఉండాలి కదండి మన చేతిలో. లిస్ట్ ఎన్ డాట్ యాడ్ 10, లేకపోతే అదే ఇద్దాం 99. ఓకే. లిస్ట్ ఎన్ డాట్ యాడ్ 83. ఓకే. 65, 91,
నా మ్యాథమెటిక్స్ కరెక్ట్గా అది ఎత్తిపోతుంది, ఎప్పుడు తెలిసిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ తప్పించినట్టున్నా కదా నేను, తప్పించిన 358 ఇది, 350 348. పా సార్, నా మ్యాథమెటిక్స్ మొత్తం గాలి కలిసిపోయింది. డిస్టెన్స్ అంతేనండి. ఇప్పుడు ఇందులో ఏముండాలి, ఇది ఏం చేస్తుంది, ఇది ఒక ఇంట్ని రిటర్న్ చేస్తుంది అంతేనండి. ఇట్ ఈస్ రిటర్నింగ్ ఏ ఇంట్ రైట్. దీన్ని మనం ఏం చేయాలి, ఒక ఇంట్ టోటల్ సమ్ దాంట్లో పెట్టుకోవాలి అంతేనండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, కన్సోల్ డాట్ రైట్ లైన్ టోటల్ సమ్ అంతేనండి. రైట్ అంతేనండి. మొమెంట్ ఆఫ్ ట్రూత్, సారీ, డాట్ నెట్ రన్. నాకు అర్థం కాలేదండి, ఇదే అంటున్నారా? ఓకే అండి, అవును. వేరే విధంగా ఎలా రాయొచ్చు, తీసేస్తారు కంప్లీట్లీ అంతే. అన్నేమ్డ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ద రీజన్ ఐ ప్రొవైడ్ దీస్ నేమ్స్ బికాస్ ఐఎమ్ ట్రైంగ్ టు మ్యాచ్, విత్ ద ఇన్పుట్ నేమ్. నేనేం చెప్తున్నా, ఈ మెథడ్ లోపల ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ పారామీటర్ ఉంది, దీనిలో పెట్టు, దాంట్లో ఇది పెట్టు అని ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నా నేను. అలా చెప్పడం వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే, మీకు పోను పోను అర్థమవుతుంది. దీన్ని మామూలుగా మీకు ఇంకొక షార్ట్ కట్ కూడా చెప్తా. మీరు ఏం చేస్తారంటే, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్కి ఇన్పుట్ అని ఇట్లా ముందు ఇట్లా పెట్టుకోండి, ఇన్పుట్ లిస్ట్ ఆఫ్ నంబర్స్. సో ఇన్పుట్ లిస్ట్ ఆఫ్ నంబర్స్లో లిస్ట్ ఎన్ని ఇచ్చిండు, అర్థమైందండి. ఇట్లా పెట్టుకోవడం వల్ల మీకు క్లారిటీ వస్తుందండి. అంటే ఈ మెథడ్కి ఇది ఒక ఇన్పుట్, రైట్? వాట్ ఈస్ ద ఇన్పుట్? దిస్ ఇస్ ద ఇన్పుట్. ఆ ఇన్పుట్ లోపల మనం ఏం పెడుతున్నాం, ఇది పెడుతున్నాం. ఇదంటే ఏంది, ఇది. అర్థమైందండి? వచ్చిందా, మన టోటల్ వచ్చిందా? అంతేనండి. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఐ వాంట్ యూ టు బి సూపర్ కంఫర్టబుల్. అర్థమైందా కాలేదండి? ఓకేనా? ఓకే, ఆల్రైట్. ఇప్పుడు ఇక్కడ దాకా పప్పి నీకు అర్థమైందా? పప్పి, ఓకే, నా పిల్ల బిజీగా ఉన్నట్టుంది. ఆల్రైట్, సరే, నెక్స్ట్ది 3b, సమ్ ఆఫ్ ఈవెన్ లిస్ట్ ఫంక్షన్. ఇది ఏం ఫంక్షన్, ఇది సమ్ ఆఫ్ లిస్ట్. మనకి రెండో మెథడ్ ఏం కావాలి, ఈవెన్ లిస్ట్ కావాలి. అంటే వీటిలో ఈవెన్ నెంబర్ ఉంటే ఆ ఈవెన్ నెంబర్లు మాత్రమే యాడ్ చేయని చెప్పాలి, అంతేనండి. లేక అంతేనండి, సెకండ్ మెథడ్ అదే కదా. ఏంటిది, ఇది సమ్ ఆఫ్ ఈవెన్ లిస్ట్. ఇది కూడా మొత్తం నెంబర్లన్నీ తీసుకుంటుంది, అందులోనే ఈవెన్ నెంబర్లు ఉంటే అవి మాత్రమే యాడ్ చేయమని చెప్తున్నాను నేను, అంతే. ఇక్కడ ఏం చేయాలి మనం, ఇఫ్ లాజిక్ పెట్టాలి. ఇఫ్ కరెంట్ ఇటరేషన్ నంబర్ ఇప్పుడు ఇది గుర్తుందండి, మీకు పర్సంటేజ్ 2 చేస్తే మీకు ఏం రావాలి, 0 రావాలి.
ఇది ఈవెన్ నెంబర్ అని చెప్పడానికి. అంతేనా అండి? అంతేనా లాజిక్? దట్స్ ఇట్. అంతే ఈవెన్ లిస్ట్ అంటే. మీకు మనం ట్రై చేద్దాం ఇక్కడ. సేమ్ లిస్ట్ ఏం మార్చలా, సేమ్ లిస్ట్ పెట్టా. ఇందులో ఈవెన్ నెంబర్లు ఎన్ని ఉన్నాయండి? 10 ఒకటే ఉంది. సో ఇక్కడ కిందకు వచ్చి ఏం చెప్తా అంటే నేను సమ్ ఆఫ్ ఈవెన్ లిస్ట్ ఇన్పుట్ నెంబర్ లిస్ట్ సేమ్ లిస్ట్, అదే లిస్ట్ పంపిస్తున్నాను నేను, ఎంటైర్ లిస్ట్. ఓకే, ఇంట్ టోటల్ ఈవెన్ సమ్. అంతేనండి. కిందకు వచ్చి ఏం చేశాను ఇప్పుడు నేను, కన్సోల్ డాట్ రైట్ లైన్ డాలర్ పెట్టి ఈవెన్ సమ్ అని పెట్టి, అంతేనండి. ఇక్కడ దాకా ఓకేనా? కమాన్. కరెక్టేనా అండి? ఇది అంతే కదా, అంతే కదా ఇది. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, అంతే కదండి. ఆడ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిటే కదా. అంతే. దీని పేరు ఏంది? ఆడ్. ఆడ్ అని పెడతాము. ఇక్కడ ఏమవుతుంది డివైడ్ చేస్తే, రిమైండర్ మీకు 1 వస్తుంది. అంతేనండి. ఇదన్నా చేయొచ్చు, లేదు ఇంకోటి ఏంది, నాట్ ఈక్వల్ టు అన్నా పెట్టండి. అంతేనండి. సో మనం ఏదైనా ఓకే, ఇదైనా ఓకే, అదైనా ఓకే. ఈక్వల్ టు 1 అని పెట్టండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ బేస్ కలిస్తే ఆడ్ సమ్. అంతేనండి. లెట్స్ రన్ ఇట్. 338 అవ్వాలి. వచ్చిందండి. అయిపోయింది, అంతేనండి. ఓకే. యా. ఇప్పుడు యా, ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇది లేదనుకోండి, ఇది లేదనుకోండి, ఇక్కడ మీరు ఏం రిటర్న్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. యు ఆర్ ఇటరేటింగ్ త్రూ సమ్. అవును. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, మీ బ్యాంకులో మీరు ఓపెన్ చేసినప్పుడు ₹1,00,000 ఉంటుందా అండి? జీరోతో మొదలు పెడతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కొంచెం 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 యాడ్ చేసుకుంటారు. అంతేనండి. అవును, ఇక్కడ కూడా అంతే. దీని పర్పస్ ఏంది? టోటల్ సమ్ ఇన్ ద లిస్ట్. టోటల్ సమ్ అనేది మీరు మీరు 100 దాకా లెక్క పెట్టుకోవాలనుకోండి, ఎక్కడ నుండి మొదలు పెడతారండి? అదే 1 నుండి మొదలు పెడతారు. మీరు ఒక బకెట్‌లో నీళ్లు పోయాలి. ఆ బకెట్‌లో ఆల్రెడీ నీళ్లు ఉంటే దాంట్లో పోస్తారా? బకెట్ ఎంప్టీగా ఉంటే అక్కడ నుండి పోస్తారా? ఇక్కడ కూడా అంతే. ఎంప్టీగా ఉన్న జీరోతో ఉన్న సమ్ములో ఒక్కోటి 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 యాడ్ చేసుకుంటూ పోయిండ్రు. అర్థమైందా అండి? లాజిక్ అర్థమైందా? సో ఇట్ బికమ్స్ సమ్ నంబర్. బట్ మనం ఎక్కడ నుండి మొదలు పెట్టాలి? 0 నుండే కదా మొదలు పెట్టాలి. 1000 అడుగుల జర్నీ ఒక అడుగు నుండే మొదలవుతుంది.
ఇక్కడ దాకా ఎనీ డౌట్స్? ఎనీ డౌట్ అండి? మీరు టైపింగ్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఓకే. యూ నీడ్ టు ప్రాక్టీస్ టైపింగ్ టూ అండి. మీరు మీ డైలీ ఎఫర్ట్‌లో టైపింగ్ కూడా మీరు కనీసం 30 మినిట్స్ అన్నా మీరు చేయాలండి. మీరు చేయాలి టైపింగ్. మీరు టైపింగ్ చేయాలి. ప్లస్ ఇది 2 కలిపి చేయాలి. మీరు ఏది వదలాలంటే కూడా కష్టమే. యూ నీడ్ టు ప్రాక్టీస్ టైపింగ్ టూ. అప్పుడే మీకు వేళ్ళు ఫాస్ట్ తిరుగుతాయి. మీరు మీ చూపు మీరు కీబోర్డ్‌ని టైప్ చేయాలి అన్న దాని నుండి పోయి, ప్రోగ్రామ్ గురించి ఆలోచించాలన్న దానికెళ్తది. యూ నీడ్ టు ప్రాక్టీస్ టైపింగ్ టూ. యాహ్! ఇట్ ఈస్ గెట్టింగ్ అడ్వాన్స్ అండి. ఇక దాన్నేమంటారు మనం ఇప్పుడు మా టీచర్ నాకు ఒక మాట చెప్పిండండి చిన్నప్పుడు. ఏందంటే, పిల్లలు వాళ్ళ లైఫ్ స్టేజెస్ దేర్ ఆర్ ఒక ఋషి చాలా గొప్పగా వర్ణించాడు అని చెప్పి, ఒక మనిషి జీవితాన్ని 4 స్టేజ్‌లుగా ఎలా వర్ణించాడో చెప్పాడండి నాకు. నాకంటే స్టూడెంట్స్ అందరికి చెప్పాడు. నాకింకా గుర్తుందది. మమ్మల్ని ట్యూషన్‌లో ఉండేటప్పుడు 10థ్ క్లాస్ వరకు సావగొట్టేసాడాయన. ఇట్లా పిండి పిండి చదివిచ్చేటోడసలు. ఎట్లా అంటే ఆయన ఏం చెప్తారంటే, పిల్లలు అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిని తీసుకుంటే, తన జీవితం మొత్తం మీద 4 ఫేజుల్లో అతన్ని చూసుకోవాలి. ఎవరినైనా సరే 4 జంతువుల ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాడు. ఒక మనిషి జీవితాన్ని ఒక మనిషి జీవితాన్ని 4 జంతువులు తన పిల్లల్ని ఎలా చూసుకుంటాయో, ఆ ఆ వయసులో మనమున్న వయసు బట్టి ఆ జంతువుల్లాగా మనం మన పిల్లల్ని కావచ్చు, లేకపోతే మన పేరెంట్స్ మనల్ని కావచ్చు అలా చూసుకోవాలని చెప్తాడాయన. మొదటిది ఏంటిది అంటే పిల్లలు. పిల్లలంటే ఎక్కడ వరకు? దాదాపు 5, 6 సంవత్సరాల వరకు పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళని ఎలా చూసుకోవాలి? కంగారు తన పిల్లల్ని ఎలా చూసుకుంటదో అలా చూసుకోవాలని చెప్తాడాయన. అంటే ఏంటిదంటే ఆహ్, ఆ కంగారు తన పిల్లల్ని ఎక్కడ పెట్టుకుంటదండి? తన సంచిలో పెట్టుకుంటది. అంతేనండి. కంగారు తన పిల్లల్ని తన పొట్ట సంచిలో పెట్టుకుంటది తన మదర్. అట్లా చూసుకోవాలి పిల్లల్ని. అంత జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా పెంచుకోవాలి. జాగ్రత్తగా ముద్దు చేసుకోవాలి. ఆ! చాలా కాళ్ళు కాళ్ళు కదిపోకుండా కాపాడుకోవాలి. అట్లా చూసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఒక ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు 6 ఏళ్ళు, 7 ఏళ్ళు దాటుతాయో అక్కడి నుండి కూడా ఒక 15 ఏజ్‌లు వచ్చేంత వరకు కూడా ఒక టీనేజ్ వరకు కూడా అంటే దాదాపు 10వ క్లాస్ వరకు. ఇప్పుడు ఆ 10 పెద్దగా ఎక్కువైపోయిందండి. 10వ క్లాస్ వరకు ఎలా చూసుకోవాలి? పిల్లి తన పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలా చూసుకోవాలి. పిల్లి అంటే బిగ్ క్యాట్, స్మాల్ క్యాట్ అన్నీ కూడా. అంటే పిల్లి తన పిల్లల్ని ఎట్లా పట్టుకెళ్తదో తెలుసు కదండీ! పళ్ళు పళ్ళు తీసుకొని అలా తల మీద ఇట్లా పట్టుకోవడము. ఇట్లా పళ్ళతో దాన్ని పట్టుకొని లాక్కెళ్తది. అంతేనా అండి? పిల్లి తన పిల్లల్ని ఎలా పట్టుకెళ్తది? పళ్ళతో ఇట్ట పట్టి లాక్కెళ్తది. అది అది మృదువుగానే తీసుకెళ్తది. దానికొచ్చిన విధానం అది. బట్ అలా చేసే క్రమంలో కొంచెం కఠినంగా అనిపిస్తది. ఒక్కోసారి పట్టుకున్నప్పుడు బ్లడ్ గూడా వస్తది. బై మిస్టేక్. అట్లా చేస్తది. అంటే ఏంటిది? ఒక 6, 7 సంవత్సరాలు దాటిన పిల్లల నుండి దాదాపు ఒక 15 సంవత్సరాలు
16 సంవత్సరాలు డిపెండ్స్. అందాజుగా. ఆ వయసు వచ్చేంత వరకు కూడా పిల్లలతో ఎలా ఉండాలి మనం? కఠినంగా ఉండాలి. ఎందుకు కఠినంగా ఉండాలి? వాళ్ళకి అర్థం కావాలి. అవసరమైతే వీళ్ళు ప్రేమగా చూసుకుంటారు. అవసరమైతే తోలు తీసేస్తారు. ఎందుకు? మనల్ని డిసిప్లైన్‌లో పెట్టడానికి. డిసిప్లైన్ ఎందుకు పెట్టాలి? జీవితంలో తప్పులు చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి. రైట్? అలా చూసుకోవాలని చెప్తాడు. మూడో ఫేజ్ ఉంటది. మూడో ఫేజ్ ఏంటంటే మన చదువు అంటే మన స్కూల్ అయిపోతది. కాలేజీలు ఎంటర్ అయితాము. కెరియర్‌లో వెనబడతాము. మనల్ని అప్పుడు ఎవరు పట్టించుకోరు. ఎవరు చూడరు. కానీ మనమే వెనకాల పడాలి. అంటే ఎట్లా? కోతి తన పిల్లల్ని ఎలా చూసుకుంటదో అలా. కోతి ఎక్కడన్నా మీరు చూడండి చెట్టు మీద ఇట్లా ఇండియాలో చూసే ఉంటారు. తన పిల్లలు కోతి తన పిల్లల్ని ఎట్లా పట్టుకెళ్తుంది అంటే మీరు గమనించండి. దాదాపు మీరు కోతి తన పిల్లల్ని పట్టుకోవడం కంటే కూడా కోతి పిల్ల తన అమ్మని కింద నుండి ఇట్లా చేతులు ఇట్లా పట్టుకోవడమే చూసుంటారు మీరు. కోతి పిల్ల తన అమ్మని పట్టుకుంటుంది వెళ్ళేటప్పుడు, చెట్టు ఎక్కేటప్పుడు, అటు ఇటు నడిచేటప్పుడు చూడండి. కోతి పిల్ల తన మదర్ని కింద నుండి ఇట్లా ఇట్లా పట్టుకుంటుంది పైకి, ఇట్లా కింద నుండి హగ్ చేసుకుంటుంది పైకి తన మదర్ నడిచేటప్పుడు. అంటే ఏంటి దీని అర్థం? మనమే మన గురువులు, లేకపోతే మనకి కెరీర్ గైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, సారీ, ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంబడ మనమే పడాలి. మనమే పడి మన కెరీర్ని మనమే సరి చేసుకోవాలి. ఇది ఉదాహరణ. ఇక చివరగా నాలుగవ ఫేజ్ వచ్చేసరికి ఏం చెప్తాడు ఆయన? వన్స్ యూ హ్యావ్ యువర్ ఓన్ కెరియర్, మన కెరియర్ మనకు సెట్ అయిన తర్వాత ఇక మన లైఫ్ మనది, మన పేరెంట్స్ లైఫ్ మన పేరెంట్స్ది, ఎవరి లైఫ్ వాళ్ళది. అంటే ఎలా? దీనికి ఉదాహరణ ఏంటి అంటే కుక్క కుక్క తన పిల్లలు కుక్క పిల్లలు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ అమ్మ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. అంటే ఎట్లా? దే డోంట్ అటాచ్, అంటే లైక్ అంత అంత దగ్గర చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏంటిది? పిల్లల్ని మనం అంత దగ్గర నుండి మానిటర్ చేయాల్సిన పని ఉండదు. యూ కెన్ లెట్ దెమ్ గో, యూ కెన్ లెట్ దెమ్ ఎక్స్ప్లోర్, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్. ఇక్కడ 4 ఫేజ్‌లుగా చెప్పాడు. ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మన కోడింగ్ జర్నీలో స్టార్టింగ్‌లో ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ యు గెట్ ఇట్. మీకు మీకు అర్థం కావాలి. దీని మీద ఇష్టం పెరగాలి అని చాలా చాలా స్పష్టంగా చాలా చెప్పే ప్రయత్నం చేశాను. వీఆర్ గెట్టింగ్ ఇంటూ ఎ ఫేజ్ వేర్ వీఆర్ గెట్టింగ్ ఇంటూ ఎ ఫేజ్ వేర్ ప్రాక్టీస్ అండ్ ఎఫర్ట్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. సూపర్ ఇంపార్టెంట్. అందుకే నేను కొంచెం దాన్నేమంటున్నారు, కొంచెం ఐయామ్ ట్రైయింగ్ టు కొంచెం స్ట్రెస్ అప్లై చేస్తున్నాను నేను. చెయ్యాలి అని. ఎందుకంటున్నాను నేను? మీరిప్పుడు గానీ ఎఫర్ట్ పెట్టలేదనుకోండి, తర్వాత స్టేజ్‌లో మీకు అర్థం కాదు. చాలా ఇబ్బంది పడతారు. దట్ ఈస్ వేర్ గదండీ! దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు థింక్. నేనేం చేస్తున్నాను, ఒక గంట సేపు లేకపోతే 2 గంటలు ఉన్న మన ఈ కాల్స్‌లో ఆలోచన నేనే చేసి నేనే చెప్పేస్తున్నా. గంట సేపు కూర్చుంటే ప్రోగ్రామింగ్ వస్తదంటే ప్రపంచంలో అందరూ ప్రోగ్రామర్లు అయిపోతారండి. ఒక క్లాస్‌లో కూర్చొని నేనది వింటాను, నాకు ప్రోగ్రామింగ్ వచ్చేస్తది అనంటే, ప్రపంచంలో ఎంతమంది ఉంటారో అంతమంది ప్రోగ్రామర్లు అయిపోతారండి. నేను మీకు గైడెన్స్ ఇవ్వగలను, పుష్ చేయగలను అంతేనండి. నేనేదో చెప్పిందేందో దీనివల్ల మీరు ప్రోగ్రామర్లు అయిపోతారంటే అది భ్రమే. నేను మీకు జస్ట్ డైరెక్షన్ మాత్రమే చూపియగలను. నడవాల్సింది మీరే. అన్నారు చూడండి మీరు, నేను మీకు ఈ స్ట్రక్చర్ కూడా మీకు ఎలా తెలిసిందండి? నేను చెప్పాను కాబట్టి మీకు తెలిసింది. ఆ ఎక్సర్‌సైజ్‌లో మీరు ఒక్కొక్కటి ఆలోచించి చేసేటప్పుడు అక్కడ దట్ ఈస్ వేర్ దట్ ఈస్ వేర్ ఏ ప్రోగ్రామర్ ఇన్ యూ ఈజ్ ఇన్ మేకింగ్. మీలో ఒక ప్రోగ్రామర్ తయారయ్యేది ఈ క్లాస్‌లో కాదండి. క్లాస్ అయిపోయాక ఎప్పుడైతే మీరు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి మీ అంతట మీరు స్టార్ట్ చేస్తారో అక్కడ ప్రోగ్రామర్ తయారయితాడు మీలో. ఈ క్లాస్‌లో కాదు.
క్లాస్‌లో యూ జస్ట్ గెట్ ద గైడ్‌లైన్స్. జస్ట్ గెట్ ద రెసిపీ. మీరు రెసిపీ ఇప్పుడు దాన్నేమంటారు? మన టీవీల్లో చెఫ్‌లు వాళ్ళు వీళ్ళు యూట్యూబ్‌లో వస్తా ఉంటారు. మీరు ఎంతసేపు చూసినా మీకు వంటొస్తదా అండి? మీరింటికెళ్ళాలి. మీ ఇంట్లో మీరు ట్రై జేయాలి. అప్పుడే మీకు వంటొచ్చినట్టు. ఇది గూడా అంతే. నేను జెప్పేది ఎంతసేపు విన్నా మీకు రాదండి. రాదింది గాదు. రాదు ఇన్ ద సెన్స్ మీకు చూసేటప్పుడు బాగా అనిపించినా, మంచిగొచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఎప్పుడైతే మీ అంతట మీరు స్టార్ట్ చేస్తారో దట్ ఈస్ వెన్ ఓన్లీ యూ కెన్ సే ఓకే. ఐ యామ్ లెర్నింగ్ ఐ యామ్ ట్రైయింగ్ టు బి ఎ చెఫ్. ఐ యామ్ లెర్నింగ్ టు కుక్. చూస్తే అవ్వదు గదండీ! యూ నీడ్ టు డూ ఇట్. చేస్తున్న టైంలో మీలో ఆలోచన మొదలైతది. ఆ ఆలోచన మిమ్మల్ని ఆహ్, ముందుకు తీసుకుపోతది. ఇన్ కోడింగ్ ఎక్స్‌పీరియన్స్. ఒక్కో రోజు యూ హావ్ టు లెర్న్ ఎ న్యూ థింగ్. క్లాసు ఓన్లీ ఫర్ గైడెన్స్. కొన్ని రోజులయ్యాక, కొన్ని సెషన్స్ అయ్యాక మీరే చెప్తారు. అబ్బా! ఏంది గంట గంట క్లాసు టైం వేస్ట్ అసలు. ఐ థింక్ ఐ కెన్ లెర్న్ వే ఫాస్టర్ అని చెప్పి మీరే అంటారు. అనాలి కూడా. ఎందుకనంటే ప్రోగ్రామింగు ఈ జర్నీ ఎలా ఉంటదంటే నోబడీ, నోబడీ కెన్ అఫోర్డ్ అవర్స్ 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 టు లెర్న్ బేసిక్స్. నోబడీ కెన్ అఫోర్డ్. మీకు అర్థం కావట్లేదండి. వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఏఐ వరల్డ్, ఏఐ జనరేషన్. ఒక్కొక్క కాన్సెప్ట్‌కి గంట సేపు ఎవరు తీసుకోరండి. టకాని చాట్ జీపీటీ ఓపెన్ చేస్తారు. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ దిస్ అంటారు. టప 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 5 నిమిషాలు, 10 నిమిషాలు చూసేసుకుంటారు, తెలిసేసుకుంటారు. ఇంక దే విల్ జస్ట్ యూజ్ ఇట్. బికాస్, బికాస్ ప్రోగ్రామింగ్‌కి ఇప్పుడు మనం కొత్త కాబట్టి, బికాస్ వి వాంట్ టు ఎంబ్రేస్ దిస్ ఫర్ ఎ లాంగ్, లాంగ్, లాంగ్ టైమ్ టు కమ్ కాబట్టి, వి వాంట్ టు టేక్ ఇట్ ఇన్ ఎ స్లో వే, మేకింగ్ ష్యూర్ వి హావ్ ఎ రిజిడ్, సాలిడ్ ఫౌండేషన్. ఒక బ్రహ్మాండమైన ఫౌండేషన్ ఉందనుకోండి మనకి. బ్రహ్మాండమైన ఫౌండేషన్ అంటే ఏంటిది? కాన్ఫిడెంట్ ఫౌండేషన్. తక్కువ ఉన్నా కాన్ఫిడెంట్‌గా ఉందనుకోండి. దీని మీద మీరు ఎంతో ముందుకు పోవచ్చు. దట్ ఈస్ వై వి ఆర్ డూయింగ్ దిస్. బట్ ఇన్ అవర్ జర్నీ వి హావ్ టు క్యాచ్ అప్ టు. మనం కూడా క్యాచ్ అప్ చేసుకోవాలి. క్యాచ్ అప్ అంటే ఏంటిది? వి నీడ్ టు ఇంక్రీజ్ ద స్పీడ్. ఈ పేస్ బావుంది. ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. సూపర్ స్టార్ట్. బట్ వి నీడ్ టు ఇంక్రీజ్ అవర్ పేస్. ఇంకా స్పీడ్ అందుకోవాలి. స్పీడ్ అందుకోవాలంటే అర్థం ఏంటిది? మనం ఫాస్ట్‌గా పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం డౌట్‌గా అడుగేయకుండా ఉంటే అదే 10,000. ఆ డౌట్ ఎప్పుడు ఉండదు? ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్. ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్. నేను రోజుకు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలనుకున్నాను నేను. మీరు చూసిందంటే మొన్న, నిన్న, ఈరోజు 3 రోజులు మెథడ్స్‌కే పెట్టాను నేను. నేను మళ్ళీ చెప్తున్నానండి. మెథడ్స్ రాకుండా నేను క్లాసులకి ఎళ్ళలేను. ఐ కెన్ నాట్. నా పాటికి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను. కానీ మీరు ఫాలో కాకపోతే వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఈవెన్ డూయింగ్ దిస్? దట్ ఈస్ వై మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. రైట్? యూ నీడ్ టు రియల్లీ స్పీడ్ అప్. ఇంకోటి టైపింగ్ ఎందుకు అంటున్నానంటే టైపింగ్ మీరు నేర్చుకుంటే 1xలో చేసే మీరు 5xలో చేస్తారు. అంటే ఏంటిది? 5 రెట్ల స్పీడ్ మీకు పెరుగుతది. మీరు టైపింగ్ నేర్చుకొని చేస్తే. దట్ ఈస్ వై మేక్ దట్ యాస్ పార్ట్ ఆఫ్ యువర్ ఇంటెగ్రల్ ట్రైనింగ్ హియర్. మీరు అది కూడా మీ డైలీ దాంట్లో ఒక పార్ట్ పెట్టేసుకోవాలి మీరు. టైపింగ్ వల్ల టైపింగ్ సంబంధం ఏముందని 100 మంది 100 చెప్తారు. పక్క ఒక చేతుతో ఇది ఇంకో చేత్తో వదిలేసేయండి. మీరైతే చేయండి. యూ హ్యావ్ టు డూ ఇట్. యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. ఏది చేసినా పర్ఫెక్ట్‌గా చేయాలండి. లేదంటే దాని పక్కకు కూడా పోకూడదు. హాఫ్ బేక్డ్ ఫుడ్, హాఫ్ బేక్డ్ థింగ్ మనం తినలేము. సగం సినిమా చేసి, సగం సినిమా నేను చేయలేదు సారీ అని అంటే ఎట్లుంటది? మీరు 'బాహుబలి' సినిమా చూసారు కదండీ! 'బాహుబలి' సినిమా అంతా ఒకలాగుంటది. ఆ లాస్ట్‌లో ఆ తాడి చెట్ల నుండి దగ్గర దూకేసి ఆడ కూడా ఒకలాగుంటది. అది హాఫ్ బేక్డ్ ఫుడ్ ఫర్ మీ. అక్కడ దాకా బాగా తీసి ఎందుకు ఇంత దొబ్బెట్టిందనిపించింది. ఆ! ఫుడ్ కూడా అంతే. అంత మంచిగా అన్నీ ఏసిండు, బ్రహ్మాండంగా చేసిండు. కానీ ఫుడ్ ఉడకలేదు. తినగలరా? ప్రోగ్రామింగ్ కూడా అంతే. లాజిక్ బాగా చేస్తున్నారు. సి షార్ప్ బాగా చేస్తున్నారు. డాట్ నెట్ నేర్చుకోబోతున్నారు. అంతా బానే ఉంది. మరి టైపింగ్ ఏమొచ్చింది మరి?
It should be a complete package, right? So please practice typing too. Typing is also super important. మీరు రేపటి రోజున ఒక బ్రహ్మాండమైన జాబ్లో ఎంటర్ అయ్యి మీరు నేను కొంతమందిని చూశాను. నేను ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ దెమ్. బట్ బా ఇంత పెద్ద ప్రోగ్రామరు ఏలు పెట్టుకుని ఇట్టి ఒకటి కొట్టుకుంటున్నారా అంటారు. దట్ ఈస్ నాట్ వేర్ యూ వాంట్ బి, రైట్? సో లర్న్ కోడింగ్, సారీ ఐ మీన్ టైపింగ్. టైపింగ్ అనేది మీ యొక్క కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచుతుంది, చాలా పెంచుతుంది మీ కాన్ఫిడెన్స్ని. మీరు టైప్ చేసినప్పుడు కీబోర్డ్ను చూడకూడదు. దట్స్ వాట్ యూ షుడ్ ఎయిమ్ ఫర్. మీరు కోడ్ రాసేటప్పుడు మీ మైండే పనిచేయాలి. మీ చేతులు పని చేస్తున్నాయని మీరు యా ఫస్ట్ థింగ్, నేను సెవెంత్ క్లాస్లో హాలిడేస్ ఉన్నప్పుడు మా డాడీ నన్ను ఏం చేశారంటే, ఇంట్లో ఏం చేస్తావు, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు సమ్మర్ హాలిడేస్లో, పో టైపింగ్ క్లాస్కి పో అని చెప్పి అప్పుడు నాకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించారు. రోజు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 6 గంటలకు పోయేటోడిని టైపింగ్ క్లాస్కి వెళ్ళి. వాడు పేపర్ వాడి దగ్గర A4 పేపర్ తీసుకొని ఆ టైపింగ్ మెషిన్లో పెడతాడు. ఆ మెషిన్లో పెట్టి టక్క 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 కొట్టేటోడిని. అది కొడతా అంటే నా ఏళ్ళు ఎంత నొప్పి వచ్చేటియో అసలు. అట్లాగా 1 మంత్ ట్రైనింగ్ కరెక్ట్గా 4 రోజులు 5 రోజులు పోయినా మానేసిన చిరాకు వచ్చింది, మానేసిన. అప్పుడు టైపింగ్ రాలా నాకు. అంటే ఏదో అర్థమైంది, ఓకే ఈడు ఫింగర్ ఇట్లా పెట్టుకోవాలి, ASDF పెట్టుకోవాలని తెలిసిన తర్వాత మానేసా. తర్వాత నేను ఎప్పుడైతే నా ఓన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానో, ఎప్పుడు డిప్లొమాలో చెప్పా కదండి, పేపర్లు చింపేసి ఆ, ఒక పెద్ద స్టోరీ జరిగింది. అప్పుడు ఏం చేశానంటే, అప్పుడు నాకే అనిపించింది, ఏంది నేను ప్రోగ్రామ్ గురించి ఆలోచించాలనా, కీబోర్డ్లో టైపింగ్ గురించి ఆలోచించాలనా, ఏంది ఇది రచ్చ అనిపించి ఒకరోజు కూర్చున్నా. ఇట్లనే కంప్యూటర్లోనే కంప్యూటర్ ఓపెన్ చేసి ఐ మీన్ ఎక్కడెక్కడ ఇంటర్నెట్ అయితే ఉంటుందో అక్కడక్కడ, అంటే మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు బంధువుల ఇళ్ళలో, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్లో ఉంటుందండి, టైపింగ్ ట్యూటర్స్ అని దొరుకుతాయి. అప్పట్లో ఉండేటిది. నేను ఒక సాఫ్ట్వేర్ కూడా డౌన్లోడ్ చేసి నా కంప్యూటర్లో పెట్టుకున్నా. సో ఇది యాక్సెస్ దొరికిన తర్వాత ఏం చేసినానంటే, డైలీ డైలీ ఒక్కొక్క పారాగ్రాఫ్ కొట్టేటండి. వాడు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ టైప్ చేయాలి. డైలీ ఒక పారాగ్రాఫ్, డైలీ ఒక ఎక్సర్సైజ్. 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది అంతే. ఇన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ అని ఉంటాయి. మొదటి రోజున ఫస్ట్ థింగ్, తప్పైనా రైట్ అయినా ఫస్ట్ ఫింగరింగ్ పెట్టడం చెప్తాడు. ఫింగరింగ్ ఇట్ట పెట్టేయాలి అంటాడు. ఫింగరింగ్ పెట్టేసేటండి అంతే. ఇంకా 4 వేళ్ళు ఈ పక్క 4 వేళ్ళు ఆ పక్క పెట్టి ఆ రెండు స్పేస్ బార్ మీద 2 థంబ్స్ పెట్టుకొని ఉండాలి అని అంటాడు. కిందకి చూడకుండా, కీబోర్డ్ని చూడకుండా ఆ లేఅవుట్ని మన మైండ్లో గుర్తుంచుకోవాలి. మనం లేఅవుట్ని ఒక్కసారి గుర్తుండిపోతే మర్చిపోలేదు ఇక. 10వ క్లాస్లో చేసినానండి, కరెక్ట్గా 10 రోజులు వారం రోజులు చేసిన అంతే. అది కూడా ఏంటిది, ఏకాగ్రత పెట్టి. అంటే ఎట్లా ఏంటిది, ఏకాగ్రత అంటే మళ్ళీ ఏదో పెద్ద పెద్ద పదాలు కాదండి. 10 నిమిషాలు 10 నిమిషాలు అంతే. రోజుకో పారాగ్రాఫ్ కొట్టిన అంతే. రోజుకో పారాగ్రాఫ్ 10 రోజులు కొట్టిన. ఎట్ట కొట్టినా నేను, కింద చూడకూడదు అని చెప్పి కంప్యూటర్ స్క్రీన్నే చూస్తూ ఉన్నా. ఒకటే నేర్చుకున్నా, ఏంటంటే తప్పు కొడితే బ్యాక్ స్పేస్, చిటికి వెళ్తే కొంచెం పైకంటే బ్యాక్ స్పేస్ వస్తుంది. ఆ బ్యాక్ స్పేస్ మాత్రం కొట్టడం బాగా ప్రాక్టీస్ చేసిన. సో ఇప్పుడేంటిది, అక్కడున్న పారాగ్రాఫ్ స్లోగా ఒక్కొక్క క్యారెక్టరు టైప్ చేసుకుంటా, తప్పైతే బ్యాక్ స్పేస్ కొట్టుకుంటా, లేకపోతే టైప్ చేసుకుంటా వెళ్ళి ఒక్కొక్క పారాగ్రాఫ్ని మొదటి రోజు అరగంట కొట్టిన. రైట్, ఒక 2 3 రోజులు అట్లా అయింది. తర్వాత రోజు ఆ అరగంట కొంచెం చాలా చాలా తగ్గింది. ఎందుకంటే అప్పటికి నా వేళ్ళకి ఎక్కడెక్కడ ఏవేవి ఉంటాయో జస్ట్ ఒక అంచనా వచ్చిందంటే, ఒక్కొక్క అడిగే కదా. తర్వాత 10 రోజులు కూడా నాకు కంప్లీట్గా రాలేదండి. 10 రోజులు కూడా నాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసు అంతే, నా వేళ్ళకి తెలుసు. ఐ కెనాట్ డూ ఫాస్ట్. బట్ తర్వాత కోడ్ రాసేటప్పుడు ఇగో ఇట్లా నొక్కుంటా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 3 మంత్స్ స్పీడ్ అందుకున్నా.
మీకు తెలియాల్సింది ఏంది అని అంటే, నేను అంటున్న మొదటి కొన్ని రోజులు మీకు తెలియాల్సింది ఏంది అని అంటే, ఏ ఫింగర్‌తో ఏ బటన్‌ని నొక్కాలి. మీకు అది ప్రాక్టీస్ కావాలంతే. స్పీడ్ రాదు. యాక్యురసీ రాదు. అది ఎప్పుడు వస్తుందంటే స్పీడ్ యాక్యురసీ యాస్ యూ డూ ఇట్ యూ విల్ గెట్ ఇట్. మొట్టమొదటి కష్టమైన అడుగు ఏంటంటే దానికోసం టైం కేటాయించడం. కీబోర్డ్‌ని చూడకుండా కొట్టడానికి టైం కేటాయించాలి కదా! కనీసం 10 రోజులన్నా కేటాయించాలి మీరు. 10 రోజులన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఇంటెన్షనల్‌గా యూ ఆర్ గోయింగ్ టు ఫెయిల్. యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఎ మిస్టేక్ అని తెలిసి కూడా చేయాలి. డూ ఇట్ ఫర్ అబౌట్ 10 డేస్. మీరు ఒక 10 రోజులు చేయండి. రాకపోతే నన్నే అడగండి. నాకు రాలేదు. నువ్వు చెప్పింది వేస్ట్ అయింది. నువ్వు నా టైం వేస్ట్ చేసినావు. నన్నే అనండి. నేను ఒప్పుకుంటాను నేను. డూ ఇట్ ఫర్ 10 డేస్ అండ్ దెన్ స్పీక్. తర్వాత మీరే మాట్లాడండి. 10 రోజులు రోజుకో పారాగ్రాఫు కీబోర్డ్ వైపు చూడకుండా టైప్ చేయండి. ట్రై చేయండి. టైప్ చేయండి. మిస్టేకులు చేయండి. బ్యాక్ స్పేస్ కొట్టండి. చిటింగ్ వెళ్తూ రైట్. డూ దాట్ ఫర్ 10 డేస్ అండ్ దెన్ టెల్ మీ. ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని రోజులు చేస్తే ఇప్పటికి ఇంత 2 వారాలు అయిందండి మనం స్టార్ట్ చేసి. 2 వారాలు దాటిపోయింది ఆల్రెడీ. ఈ 2 వారాల్లో కూడా మీరు హాఫ్ అన్ అవర్ చేసి ఉంటే ఈ పాటికి మీకు టైపింగ్ వచ్చేసేది మీకు. నేను 2 వారాలు కూడా అన్నా. మీరు 10 రోజులు చేయండి చాలు. మీరే అంటారు 11 రోజులు. ఇట్స్ జస్ట్ లైక్ డ్రైవింగ్ రైట్. మీరు కార్ డ్రైవ్ చేసినట్టే. రైట్. అర్థమవుతుందండి. హలో. యప్. యాహ్! మీరు యాహ్! ఇంకేమన్నా డిస్కస్ చేసుకోవాలా మనం? అంటే యాహ్! ఈరోజు నిన్న చెప్పా కదండీ! ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ యూ ఆర్ రియల్లీ గుడ్ విత్ ఫంక్షన్స్. నేను పెట్టలేదండి. నేను ఐ ఫెల్ట్ లైక్ ద సేమ్ థింగ్ కదా! ఇంకేం పెడతామని పెట్టలేదు నేను. ఓహ్! ఓకే. ఓకే. మీకు పంపించాలా? ఓకే. ఓకే. షూర్ అండి. షూర్. ఆల్ రైట్. యప్. సో, యాహ్! అంటే నేను మామూలుగా ఎందుకు పెట్టట్లేదంటే, ఇక్కడ మనం చెప్పుకోవడానికి అంత వి డిడ్న్ట్ రియల్లీ కవర్ ఎనీ న్యూ టాపిక్ గదా! అందుకే ఇంకేం పెట్టలేదన్నట్టు. సో, యాహ్! నేనైతే సర్లేండి మీకు పంపిస్తాను. యాహ్! ఒక్కోటి ఎంత 20 జీబీ ఉంటది. ఆల్ రైట్. సో, ఎనీథింగ్ ఎల్స్ టు డిస్కస్ అండి? ఆర్ యూ గుడ్? నేను మరీ ఎక్కువేమైనా మాట్లాడేస్తున్నానా? ఈస్ దిస్ వాట్ యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్ టు? మీరు మీరు షాక్ అయితారు మీరు. నాకు ఇట్ట ఆలోచించడం రావడానికి నేను ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నానో మీకు తెలీదండి. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫ్రమ్ లెట్స్ సే కీర్తిక గారు, ఇది నాది 18 ఏళ్ల జర్నీ అండి ఇది. 18 సంవత్సరాలండి. ఐ స్టార్టెడ్ ఇట్ ఇన్ 2009. 2009 నుండి మొదలుపెట్టాను నేను కోడింగు. ఈ రోజుతో వచ్చింది కాదండి ఇది. మీరు ఎంత రీసెంట్గా స్టార్ట్ చేసిండ్రు అండ్ లుక్ అట్ హౌ వాట్ ఇస్ ద పేస్ యు ఆర్ గోయింగ్. మీరు 18 ఏళ్ల ముందు మీరు స్టార్ట్ చేసింటే మీరు ఏడ ఉండేటోళ్ళు మీరు. రైట్. సో డోంట్ థింక్ లైక్ దాట్. యు ఆర్ మేకింగ్ వెరీ గుడ్ ప్రోగ్రెస్. మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం అన్నది ఐ మీన్ ఎక్కడున్నామని కాదండి. మనం స్టార్ట్ చేసిన టైం నుండి మనం తీసుకున్న టైంలో మనం మన కోసం అలొకేట్ చేసుకున్న టైంలో మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాం అనేది ముఖ్యం. ద మీరు కొంచెము అంటే మీ కెరియర్ కొంచెం లేట్గా బిగిన్ అవుతున్నా కూడా మీరు చెప్తే నంబర్ నిన్న మా కొలీగ్ ఉన్నాడు ఒక అతను భగవతి అని చెప్పి, వాళ్ళని కూడా ఈ కన్సల్టెన్సీ నన్ను అడిగిండు. రాజు మా వైఫ్ కూడా ఇంట్లో కెన్ యూ డూ ఎనీథింగ్ అన్నట్టు చెప్పిండు. నేను చెప్పాను, మేము మా వైఫ్ని కూడా కన్సల్టెన్సీ జాయిన్ చేశానంటే ఆయన హీజ్ ఎ గ్రీన్ కార్డ్ సిటిజన్. గ్రీన్ కార్డ్ కాదు, సిటిజన్ ఆయన. ఆయన ఎప్పుడు వచ్చుంటే ఆయనకి సిటిజన్షిప్ వచ్చి ఉంటుందో మీ ఊకే వదిలేస్తున్నాను నేను. మీకు అర్థమైంది కదండి. హీఈస్ లైక్ హీఈస్ లైక్ 53, 54 ఇయర్స్ ఓల్డ్ తను.
రిటైర్మెంట్‌కి దగ్గర ఉన్నాడాయన. అంటే మరి వాళ్ళ వైఫ్ కూడా 50 ఏళ్ళు ఉంటదండి. యెస్. తను నన్ను రీచ్ ఔట్ అయ్యిండు. ఒక 20 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది రాజన్నాడు. తను నాకు చెప్పడం ఇట్లనే చెప్పిండు. అప్పట్లో డాట్ నెట్ ఏఎస్పి డాట్ నెట్ చేసేది తను తమిళ ఆయన అన్నట్టు. ఏఎస్పి డాట్ నెట్ లేదండి. 20 ఏళ్ల ముందు ఏఎస్పి డాట్ నెట్ నేర్చుకుంది. ఇప్పుడు 20 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. ఆ, కొంచెం అదే మార్కెట్ కొంచెం బయట టైట్గా ఉంది. అది ఫ్యామిలీ అవి వస్తున్నాయి కదా, ఫ్యామిలీ స్ట్రెస్ అది ఇది, అంటే ఫైనాన్షియల్గా వి వాంట్ తనకు కూడా జాబ్ తెప్పించుకోవాలి, అది ఇది ఉన్నాము. ఏదన్నా చెప్తావా అది ఇది అంటే నేను చెప్పాను, మా వైఫ్కి అయితే జాబ్ ఇప్పించినాను కన్సల్టెన్సీతో. మీకు కావాలంటే నెంబర్ ఇస్తా మాడుకోండి అని చెప్పి నెంబర్ ఇచ్చిన నేను. మాడుకున్నాడు, ఓకే చేసుకున్నాడు. ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కన్సల్టెన్సీలో. ఏ, అవునండి. లైక్ లే ఫస్ట్ థింగ్ అండి, దట్ ఈస్ వై దే ఆర్ కన్సల్టెన్సీ, రైట్? వాళ్ళ పని ఏంది? వెయిట్ చేయడం వాళ్ళ పని కాదు కదండి. తీసుకున్న వెంటనే స్టార్ట్ చేయాలి. వాళ్ళ బాధ ఏంది? ఒక జాబ్ ఇప్పిస్తే వాడికి 20% కమిషన్ వస్తుంది. వాళ్ళ వై డు దే ఈవెన్ కేర్? వాళ్ళ బిజినెస్ మోడల్ అది కాదు కదండి. ఇంకా వాళ్ళకి చెప్పింది చేస్తారు, వాళ్ళు చేసేది చేస్తున్నారు. నేను చెప్పేది ఒకసారి ఆలోచించండి. మనమే లేట్ అనుకుంటే మనకంటే లేట్ అయినా ఇంకెంతమంది ఉన్నారు చూడండి. సో డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. మనం వేస్తున్న అడుగులు మంచి కోసమే. లైక్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ. డబ్బులు, జాబ్ ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అండి. మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన మన ఎఫర్ట్ మనం తగ్గించుకోకూడదు. ఆటోమేటిక్గా వస్తాయి. రాసి పెట్టి ఉంటే ఏదైనా వస్తుందండి. మన రాని దాని గురించి ఎందుకు ఎంతసేపు ఆలోచించి ఏంటి ప్రయోజనం? మన చేతిలో ఉన్న పనులు మనం చేద్దాం అంతే కదా. వాట్ ఎవర్ వీ కెన్ డూ విల్ జస్ట్ డూ ఇట్. ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అది వస్తుంది, రైట్? అండ్ మన కాన్ఫిడెన్స్ పెంచుకుంటా ఉన్నాము, మనం ఎక్స్పీరియన్స్ పెంచుకుంటా ఉన్నాము. సో దట్ వన్ వీ గెట్ ద ఆపర్చునిటీ యూ డోంట్ మిస్ ఇట్, అంతే. అర్థమవుతుందండి? ఇప్పుడు మీరు నేర్చుకునేవి, నేను చెప్తున్నా కదా, జాబుల్లో ఎన్నో సంవత్సరాలు ఉండేటోళ్ళు ఉంటారు. అంటే ఇది ఫస్ట్ థింగ్, ఇవన్నీ బేసిక్సే కానీ ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ డజంట్ అండర్స్టాండ్ దిస్ వెల్. అంత ఈజీగా అర్థం చేసుకోరండి వీటిని. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్పెండ్ టైం. మీరు ఒక ఒక లాగ్ మెయింటైన్ చేయండి. మన క్లాస్ అయిపోయాక ఈరోజు మీరు ఎంతసేపు కూర్చున్నారని మీకు మీరే లాగ్ మెయింటైన్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. షుడ్ ఇట్ ఇప్పుడు మీరే ఆలోచించి చెప్పండి. మీరున్నారు, మీ పక్కన మీ ఫ్రెండ్ ఒకళ్ళు, లేకపోతే మీ ఎవరో ఒకళ్ళు, మీ కొలీగ్ ఎవరో ఒకరు ఉన్నారు, రైట్? మీరు కష్టపడి, మీరు రోజు కష్టపడి ఇంత ఇంత టైం స్పెండ్ చేస్తూ, గంట 2 గంటలు ఎక్స్ట్రా స్పెండ్ చేస్తూ నేర్చుకుంటా ఉన్నారు. ఏదో కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉన్నారు. మీ పక్కన మీ ఫ్రెండో లేకపోతే మీ కొలీగో ఎవరో ఒకళ్ళు, వాళ్ళేంటిది, వాళ్ళు టైం స్పెండ్ చేయట్లేదు, నాకేం రావట్లేదు, నాకు చాలా కష్టంగా ఉంది, ఏం రావట్లేదు అంటున్నారు. మీకు మొదట మీ మైండ్కి వచ్చే ఆలోచన ఏంటండి? నువ్వు టైం పెట్టకుండా నువ్వు రావాలని ఎట్లా కోరుకుంటావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మీకు అనిపించదా? ఇజ్ ఇట్ ఇజ్ ఇట్ ఈజ్ ఇట్ టూ మచ్ టు యాస్? ఇజంట్ ఇట్ టూ మచ్ టు యాస్? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మనం టైం పెట్టకుండా వచ్చినట్టయితే దీని ప్రోగ్రామింగ్ ఇన్ని ఇన్ని లక్షల లక్షల శాలరీ ఎందుకు ఇస్తారండి ఎవరన్నా? ఒక్కసారి ఆలోచించండి. అంత ఈజీగా వచ్చేదైతే ఎవడు పడతాడు చేసేస్తాడు కదండి. ఇది కష్టం కాదండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డెడికేషన్ అంతే. అంటే మనం పెట్టే టైము, మనం అంటే ఒకటి, అగైన్ ఐమ్ సేయింగ్, పొద్దున పూట లేచి చేసేటోళ్ళు ఎవరు ఉండరండి. నేనేం చెప్తున్నానంటే యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. నేనేమంటానంటే వై నాట్ దిస్? కంప్లీట్ అవుతారు కదా అప్పుడు. యూ కెన్ డూ ఇట్ కంప్లీట్లీ కదా, ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయగలరు కదా. వై నాట్ దిస్? ఇక్కడ దాకా వచ్చి వై? రైట్?
సో మీరే ఆలోచించండి. మీకోసమే కదా చెప్పేది. మీకు జాబ్ వస్తే మీరే కదా హ్యాపీగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేస్తారు. రైట్. సో చేయండి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఎందుకు మీరు ఎందుకు ఎందుకు స్టాప్ చేయడం? ఇక్కడ దాకా వచ్చి ఆ టైపింగ్ని ఎందుకు పక్కన పెట్టడం? ఇక్కడ దాకా వచ్చి ఎందుకు యూనో ఈ ప్రాక్టీస్ ఎందుకు తగ్గించుకోవడం? మీరు చెప్తున్నా కదండి, మీరు కష్టపడేది నాకు తెలిసి మహా అయితే ఇంకొక 2 నెలలు కష్టపడతారు అంతే అండి. నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. నేను మీకు 6 నెలలు అని చెప్పాను. 6 నెలలు నేనేం చెప్తున్నాను, 2 నెలలే కష్టపడతాను అంటున్నాను నేను. వై? మీరు నేర్చుకునే కష్టతరమైన అంటే ఎక్కువ కంబర్సమ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుందండి ఈ మొదటి 2 నెలల్లోనే ఉంటుంది. తర్వాత ఏమవుతుందో తెలుసా అండి? ఇప్పుడు ఏదైతే ఈ నాలెడ్జ్ నేర్చుకున్నారో దాన్ని అప్లై చేస్తారు అంతే. నేను చెప్పేది అర్థమవుతుందండి మీకు? ఇప్ ఇక్కడ ఏదైతే ఈ రోజున మీరు ఫంక్షన్స్, క్లాసెస్ ఇవన్నీ ఇది భాష అండి. దిస్ ఈజ్ ఎ లాంగ్వేజ్. మీరు ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నారు మీరు బాగా. తెలుగు బాగా నేర్చుకుంటే ఏమవుతుంది మీకు? రేపటి రోజు నాకు సినిమా చూస్తే ఆ సినిమా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం చెప్తున్నాడు? వాడు కోపంగా మాట్లాడుతున్నాడా? ఆ? ఇంద్రా సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, వీరశంకర్ రెడ్డి అని. వాడు జోక్ చేస్తున్నాడు అనుకోకూడదు కదండి. వీ షుడ్ సీ ఓకే. వాడు నిజంగా కోపంగా మాట్లాడని తెలియాలి. వాడు కోపంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే సీరియస్గా మాట్లాడుతున్నాడు, లేకపోతే కామెడీ చేస్తున్నాడు. యూ టు అండర్స్టాండ్ దట్, రైట్? అది ఇప్పుడు మీకు ఎప్పుడు అర్థమవుతుంది అది? ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, రైట్? లాంగ్వేజ్ అర్థం కావాలి, ఎమోషన్ అర్థం కావాలి. యు ఆర్ అండర్స్టాండింగ్ దట్ లాంగ్వేజ్ టుడే. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టం, సినిమా చూడడం కష్టం కాదండి. దట్ ఈస్ వై ఐమ్ సేయింగ్ సి షార్ప్ ఇస్ సో క్రిటికల్, సో ఎసెన్షియల్. ఇక్కడ నేను సి షార్ప్ మాత్రమే చెప్పలేను. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి, రైట్? వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాము, లిస్టుల గురించి మాట్లాడుకున్నాము, ఫంక్షన్స్, లూప్స్. నేను మీకు ఎలా చెప్తున్నాను, సి షార్ప్ గురించి మాత్రమే చెప్తలేదు. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ టాపిక్స్ టు యువర్ బ్రెయిన్ సో దట్ రేపటి రోజున మీరు ఇంకొక వేరే ప్లాట్ఫామ్స్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్, అక్కడ కూడా సేమ్ లాజిక్. సింటాక్స్ మారుతుంది అంటే లాజిక్ మారదు. ఎవరండి? లేదండి. లేదు, ఆవిడది తమిళ్. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఐఎమ్ నాట్ రియల్లీ, ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ ఎనీ వన్. బట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మల్లీశ్వర్ గారు ఉన్నారు. అంటే నాట్ టు డీమైన్, నాట్ టు డీ తగ్గించే పడటం కాదు కానీ, మల్లీశ్వర్ గారితో కంపేర్ చేస్తే మీరు కొంచెం స్పీడ్ క్యాచప్ చేస్తున్నారు. ఉమ్, నాకేంటంటే మెయిన్ అండి, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ ఆల్సో హ్యావ్ ఎ కెరియర్, రైట్? ఐ ఆల్సో హ్యావ్ గోల్స్. నేను నా నేను నా స్టార్టప్ని, ఆ ఎఫర్ట్స్ని అక్కడ పెట్టాల్సిన టైం ఇక్కడ పెడుతున్నానండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒక 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 స్టార్టప్ అప్లికేషన్ కోసం నేను ఎప్పటి నుండో వర్క్ చేస్తున్నాను నేను దాని మీద. దాని మీద పెట్టే ఎఫర్ట్ని కొంత పక్కకు తీసి నేను దీని మీద పెడుతున్నాను, రైట్? నాకేంటంటే ఐ వాంట్ టు ఫినిష్ దిస్ సూనర్. అంటే ఉన్న పనుల అంటే లైక్ ఇది కంప్లీట్ చేయకుండా సగం సగం చెప్పి పెట్టాలని కాదండి. ఏది చేసినా సక్సెస్ఫుల్గా, ఏది చేసినా కంప్లీట్గా చేయాలని నమ్ముతాను నేను. హాఫ్ బేక్డ్ వర్క్స్ నేను చేయను, నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ ఫోటోగ్రఫీ అది కూడా చేసేటోడిని. చేసేటప్పుడు ఏదో ఒక చిన్న బచ్చా కెమెరా కొని నేను చేసి పడేయచ్చు. నేను అట్లా చేయలేదు. యూ స్పెండ్ $30,000 అన్ ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ మీద అంత ఖర్చు పెట్టినాము. చేసినవన్నీ కూడా ఇప్పటివరకు చేసిన కస్టమర్లు అంతా కూడా మంచిగానే ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు, మంచిగా ఉన్నారు. ఎవ్రీబడి హూ వర్క్డ్ విత్. అంటే ఈ సంవత్సరం నేనేం చేయలేదు, ఎందుకంటే నేను చెప్పా కదండి, ఈ సంవత్సరం నాకు ప్రాజెక్ట్ కొంచెం ఎక్కువైంది, ఆఫీస్లో వర్క్ కొంచెం ఎక్కువైంది. ఈ సంవత్సరం ఏం చేయలేదు, అన్ని మూలబెట్టున్నాను నేను. వీకెండ్స్ కాదండి, అసలు ఈ సంవత్సరం ఒక్క ప్రాజెక్ట్ చేయలేదండి మేము. ఈ సంవత్సరం నేను ఒక్కటి కూడా చేయలేదు నేను. చాలా మంది అడుగుతున్నారు. వచ్చిన వాళ్ళకి అది చెప్తున్నాను నేను. దయచేసి ఈ సంవత్సరం వద్దంటే బుర్ర హీట్ ఎక్కిపోయింది నాకు.
ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కపుల్ ఆఫ్ థింగ్స్. 2 సంవత్సరాల ముందు నేను గోల్ పెట్టుకున్నా. ఏంటిది? మనం ఫోటోగ్రఫీలో మనం ఎస్టాబ్లిష్ కావాలి అని. ఆ సంవత్సరం మేము ఎస్టాబ్లిష్ అయిపోయినాం. ఎవ్రీ పీపుల్ ఈ ఈ ఈ తెలుగు కమ్యూనిటీలో మేము ఎవరమో ఇక్కడ తెలుగు కమ్యూనిటీలో అందరికీ తెలుసు. అందరూ అంటే మీరు వింటానే ఉంటారు ఈ పేర్లు. మాది ఓం రమా స్టూడియో అని చెప్పి మాకు పెద్ద పెద్ద మార్కెటింగ్ చేయమండి. బట్ మా దగ్గర ఎవరైతే పని చేసుకున్నారో దే నో దే కమ్ బ్యాక్ టు అస్. కాకపోతే బల్ల గుద్ద చెప్తాను నేను, ఎవరైతే మా దగ్గర సర్వీస్ తీసుకున్నారో వాళ్ళు మా దగ్గరికే వస్తారు, ఇంకో దగ్గరికి పోరు. బల్ల గుద్ద చెప్తా మాట నేను. ఎందుకంటే ఒకటి, బికాస్ వీ డోంట్ జస్ట్ వర్క్ ఫర్ మనీ, వీ వర్క్ ఫర్ దట్ క్వాలిటీ, వీ వర్క్ ఫర్ ద రిలేషన్. ఎందుకంటే ఈవెన్ మా మోటో ఏంది, చేయడానికి మోటో ఏంది? వీఆర్ ఇంట్రోవర్ట్స్. మేము ఎవరితో ఎక్కువ కలవము, ఎవరితో ఎక్కువ మాట్లాడము. వీ ఫైండ్ దిస్ ఈజ్ ఎ వే. ఇప్పుడు మా దగ్గర కెమెరా ఉందనుకోండి, మా ఇంటికి వస్తారా అని చెప్పి పిలుస్తారు. ఎందుకు? ఇంటికి వెళ్తే ఫోటో తీస్తా కదా. యూనో వాట్ ఐ మీన్. లైక్ ఇట్లా ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నారంటే పిలుస్తారు కదా. జస్ట్ ఇట్లా కలవచ్చు కదా, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు కదా. దట్ ఈస్ ద రీజన్ ఐ బాట్ ద కెమెరా. మీరు చెప్తే నవ్వు వస్తుంది మీకు. తర్వాత ఏమైంది, అది ఓవర్వెల్మింగ్ అయిపోయింది అది. మా దగ్గర రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా అని. తర్వాత తర్వాత ఏం చేసి అందరూ ఏం చేసి తర్వాత ఏమైందంటే, ఇట్లా వై డోంట్ యూ స్టార్ట్ డూయింగ్ దిస్ ఫర్ మనీ అన్నారు. మనము జస్ట్ మనకు వచ్చినంత మాత్రాన ఇది ప్రొఫెషనల్ గ్రేడ్ ఎట్లా అనుకుంటామని చెప్పి అట్లా అనుకున్నాను నేను. కానీ తర్వాత తర్వాత అందరూ పుష్ చేసి బూస్ట్ ఇచ్చి కాన్ఫిడెన్స్ ఇచ్చిండ్రు. నువ్వు చేయొచ్చు 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 అని. సరే అని చెప్పి ఒకటి ఫస్ట్ ఎంత $200 తీసుకొని ఫస్ట్ చేసినామండి. వాడి దగ్గర $200 తీసుకొని చేసినాము. బయట వాళ్ళు దానికి వాళ్ళు $1200 $1200 ఛార్జ్ చేస్తున్నారు. మేము చేసిన దానికి 1200. బికాస్ వీ ఇన్వెస్టెడ్ హోల్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్, రైట్? తర్వాత మేము చేసిన ఆ వీడియోస్ కానీ ఆ ఫొటోస్ కానీ అవన్నీ ఈ కంపేర్డ్ ఆర్ సెల్ఫ్. ఈడు 1200 తీసుకొని చేస్తున్నాడు, నేను 200 తీసుకొని ఇట్లా చేస్తున్నాను. ఏమన్నా న్యాయమా అని మాకు మేమే అనుకున్నాం ఇక. సరే ఇట్లా కాదు అని చెప్పి ఒక డీసెంట్ ప్రైస్కి వచ్చినాం. ఏంటి డీసెంట్ ప్రైస్ అని అంటే, ఇక్కడ మార్కెట్, ఇక్కడ బయట వాళ్ళు ఏదైతే చేస్తారో, బయట వాళ్ళు ఇక్కడ ఏ రేట్కి అయితే ఇస్తారో దానికంటే కొంత తక్కువ ఇచ్చి వాడిచ్చే క్వాలిటీకి భయంకరంగా, అంటే సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఇచ్చినాం అనుకోండి, వీ నో దే విల్ కమ్ బ్యాక్ టు అస్. అంతే కదండి. దిస్ ఇస్ కాల్డ్ మార్కెట్ డిస్రప్షన్. జియో వాడు ఏం చేసిండు మార్కెట్లోకి వచ్చి, జియో వాడు వచ్చి ఏం చేసిండు, రేటు తగ్గించేసిండు. రేటు తగ్గించి మంచి ఇంటర్నెట్ ఇచ్చిండు. దెబ్బకి మిగతా కంపెనీలన్నీ మూసుకున్నాయి. అంతేనండి. మేము అంటే మా దగ్గర దాన్ని ఏమంటారు, కెపాసిటీ లేదండి. రిసోర్స్ కెపాసిటీ లేదు. ఎందుకు లేదు? వీ కెన్ ఓన్లీ డూ ఇట్ డ్యూరింగ్ వీకెండ్స్. మేము ఇక్కడున్న మార్కెట్ డిస్టర్బ్ చేయలేకపోయినాం. ఎందుకంటే మా దగ్గర కెపాసిటీ లేదు, రిసోర్సెస్ లేరు. అండ్ వాళ్ళు అదే పని మీద ఉంటారు. సో ఇక్కడ ఏమైంది, నాకు ఉన్నట్టు అంటే మంత్లీ ఒక 2 ఈవెంట్లు అట్లా వరకు మేనేజ్ చేసేటోడిని. బట్ తర్వాత ఇట్ రీచ్ టు ఏ పాయింట్ దట్ నాకు ఆఫీస్లో కూడా వర్క్ పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేస్తున్నారు. సో నేను ఐ కెనాట్ రియలీ అఫోర్డ్ లూజింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్. ఇది ఆర్ట్ కదండి, ఫొటోస్ తీయడము, వీడియోస్ తీయడం అనేది దిస్ ఇస్ ఆర్ట్. ఇవి చేయాలి అని అంటే మనసు ఏకాగ్రత ఉండాలి. ఇఫ్ అది ఆ ఏకాగ్రత లేదు, అది లేదు అని అంటే చేయడం కష్టం, రైట్? మీకు జస్ట్ ఒక శాంపుల్ చూపిస్తా చూడండి, ఎలా ఉందో చెప్పండి.